వీడియోలో గురువు, లఘువు, క్లుప్తము వాటి గురించి చెప్పవలసిన వాటిని ఆప్ చేయడం జరిగింది. గురువు అంటే ఏంటి, లఘువు అంటే ఏంటి అనే విషయాలు దీనిలో చూద్దాం. వాటికంటే ముందుగా వ్యంజనం అనే భాగాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినది. వ్యంజనము అంటే ఏంటంటే అరమాత్రా కాలంలో పలకబడే అక్షరాలను వ్యంజనములు అంటారు. అరమాత్రా కాలంలో పలకబడే అక్షరాలు వ్యంజనాలు అంటారు. ఉదాహరణకి ఏం చెప్పొచ్చు అంటే అంటే వాటిల్లో అచ్చు లేకోకుండా కేవలం యొక్క హల్లు, పొడి హల్లుగా ఉన్నటువంటి వీటిని వ్యంజనములు అంటారు. రెండవది వచ్చేసి లఘువు. లఘువుని సంక్షిప్తంగా ల అనే అక్షరంతో సూచిస్తారు. దీనిని మనం ఆ యొక్క పద్యంలో ఉన్నటువంటి పాదాలను సమన్వయం చేసేటప్పుడు పద్యంలో ఉన్నటువంటి ఆ యొక్క పాద సమన్వయంలో దీనిని ఈ గుర్తుతో ఇంగ్లీష్ అక్షరంలో ఈ యొక్క అనే గుర్తుతో మనం సూచిస్తూ ఉంటాం అనమాట. దీనికి వచ్చేసి లఘువులు అని వేటిని అంటారంటే ఏకమాత్రా కాలంలో పలకబడేటటువంటి అక్షరాలను లఘువులు అంటారు. ఏకమాత్రా కాలంలో పలకబడే అక్షరాలు ఏమున్నాయంటే ఆ, ఈ, క, జ, ట, త అంటే ఈ విధంగా పొడి హల్లులు కాకోకుండా ఈ విధంగా ఉన్నటువంటి దీర్ఘం లేకుండా ఉన్న ఈ యొక్క అక్షరాలను, ఇవి మాత్రమే కాదు, ఈ విధంగా ఉన్నటువంటి అనేక అక్షరాలను లఘువులు అంటామన్నమాట. గురువు అని దేన్ని అంటామంటే గురువుని సంక్షిప్తంగా గ అనే అక్షరంతో సూచిస్తారు. దీనిని పద్యపాద సమన్వయంలో ఈ గుర్తుతో, ఇంగ్లీష్లో యు అనేటటువంటి ఈ గుర్తుతో ఈ గుర్తును ఉపయోగించి పద్యపాద సమన్వయం చేస్తాం. మరి గురువులు అని వేటిని అంటారంటే ద్విమాత్రా కాలంలో పలకబడేటటువంటి అక్షరాలను గురువులు అంటారు. ఉదాహరణగా ఆ, ఈ, చ, ప, రా ఈ విధంగా దీర్ఘంతో ఉచ్చరించబడుచు. అంటే ఇక్కడేమో గురువు పలకడానికి ఈ అక్షరానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ లఘువు పలకడానికంటే ఎక్కువ సమయంతో పలిగేది గురువు. గురువు పలకడానికంటే తక్కువ సమయం తీసుకునేది లఘువు. లఘువు కంటే తక్కువ సమయం తీసుకునేది వ్యంజనం. ఇంకా ఈ మూడిట్ల కంటే ఎక్కువ సమయం తీసుకునేది ఏంటంటే ప్లుతము. త్రిమాత్రా కాలంలో పలకబడేటటువంటి అక్షరాలను ప్లుతములు అంటారు. ఐ, ఔ, కై, రౌ, చై, చౌ, నౌ, నై ఈ యొక్క అక్షరాలను ప్లుతములు అంటారు. వీటికి ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటంటే అసలు మాత్ర అంటే ఏంటి అనేటటువంటి డౌట్ ఉంది కదా మిత్రులారా. మాత్ర అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవడం కోసం మీరు నెక్స్ట్ వీడియోని చూడగలుగుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. వీక్షించే ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, గత వీడియోలో మనం వ్యంజనము, ప్లుతము, లఘువు, గురువుల గురించి తెలుసుకుని ఉన్నాం. వాటి యొక్క నిర్వచనాలు తెలుసుకుని ఉన్నాం. వాటిలో మనకు వచ్చింది ఏంటంటే అరమాత్రా కాలంలో పలకబడేవి వ్యంజనములని, ఏకమాత్రా కాలంలో పలకబడేవి లఘువులని, ద్విమాత్రా కాలంలో పలకబడేవి గురువులని, త్రిమాత్ర కాలంలో పలకబడేవి ప్లుతములు అని తెలుసుకుని ఉన్నాం. అసలు మాత్ర అంటే ఏంటి? ఈరోజు ఈ మాత్ర గురించి తెలుసుకుందాం. మాత్ర అనగా చిటుక వేయునంత కాలం లేదా రెప్పపాటు కాలం లేదా క్షణంలో 4వ భాగం. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక చిటుక వేయడానికి ఎంత సమయం పడుతుందో దీనినే, లేదా ఒక కనురెప్ప పాటు, జస్ట్ మనం ఒక కనురెప్ప వేసేటటువంటి సమయంలో ఎంత సమయం తీసుకుంటుంది దీనిని, లేదా క్షణంలో 4వ భాగం అంటే 1/4వ వంతుని మాత్ర అని అంటారు. తెలుగు వ్యాకరణం పరంగా మాత్ర అనగా చిటుక వేయనంత కాలం, కనురెప్పపాటు కాలం లేదా క్షణంలో 4వ భాగం అని అర్థం. అంటే అరమాత్రా కాలంలో చిటుక వేయడానికంటే కూడా తక్కువ సమయంలో పలకబడే వాటిని వ్యంజనములు అంటారు. ఈ చిటుక వేయినంత కాలంలో పలికే వాటినేమో లఘువులు అని, చిటుక వేయినంత కాలానికి ఇంకా రెట్టింపు కాలం పట్టేదానినేమో గురువులని, ఇంకా సమయం తీసుకునే దాన్ని ప్లుతములు అని తెలుసుకున్నాం అనమాట. మాత్ర అంటే ఇది చిటుక వేయినంత కాలం,
లేదా కనురెప్పపాటు కాలం లేదా క్షణంలో 4వ భాగం, వీటినే మాత్ర అని అంటారు. మిత్రులారా, నిన్న మనం వ్యంజనము, ప్లుతము, వ్యంజనము, లఘువు, గురువు, ప్లుతము వీటి గురించి తెలుసుకుని ఉన్నాం. వాటిలో లఘువు, దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లఘువుకి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో చూద్దాం. మనం పాద సమన్వయం చేసేటప్పుడు ఈ లక్షణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. లఘువుని సంక్షిప్తంగా లా అనే అక్షరంతో సూచిస్తారు. దీనిని సంక్షిప్తంగా లా అనే అక్షరంతో సూచిస్తారు. మనం పాద సమన్వయం చేసేటప్పుడు ఇదిగో ఈ గుర్తుతో ఈ లఘువుని గుర్తించడం జరుగుతుంది. ఇది లఘువుకు సంబంధించి గత వీడియోలో చెప్పిన విషయమే. కొత్తగా వచ్చినటువంటి లక్షణాల్లో మొదటి లక్షణాన్ని చూడండి, గమనించండి. ఇక్కడ హ్రస్వాక్షరములన్నీ లఘువులు. హ్రస్వాక్షరములను వేటినంటారంటే దీర్ఘం లేకోకుండా ఉండేటటువంటి ఆ యొక్క అచ్చులను హ్రస్వాచ్చులు అంటారు. ఈ దీర్ఘం లేకోకుండా ఉన్నటువంటి హ్రస్వాచ్చుల ద్వారా ఏర్పడినటువంటి ఈ హల్లులను కూడా హ్రస్వాచ్చులు, హ్రస్వాచ్చులు దీర్ఘం లేనటువంటి అచ్చులు, ఈ దీర్ఘం లేని అచ్చులతో ఏర్పడిన హల్లులు. ఈ అచ్చులని, ఈ హల్లులని దీర్ఘం లేకుండా ఉన్న హల్లులు, అచ్చులు, వీటిని హ్రస్వాక్షరములు అంటారు. హ్రస్వాక్షరములన్నీ కూడా లఘువులే అవుతాయి. ఇవి లఘువు. రెండవ లక్షణం చూసినట్లయితే వట్రుసుడి గల అక్షరములు లఘువులు. వట్రుసుడి గల అక్షరములని వేటినంటారయ్యా అంటే రుకారం కలిగిన హల్లు. ఇదిగో ఉదాహరణ చూడండి. రుకారం కలిగిన హల్లు అంటే ఇక్కడ పొడి హల్లు ఉంది, దీంట్లో అచ్చు అనేది లేదు. ఇక్కడ రు అనేటటువంటి అచ్చు కలవడం ద్వారా క్రూగా ఈ యొక్క అక్షరం ఈ విధంగా మారిందనమాట. ఇక్కడ త్ అనేటటువంటి ఈ యొక్క పొడి హల్లు ఇక్కడ అచ్చు కలవడం ద్వారా త్రూగా మారింది. వీటిని ఈ యొక్క రుకారం కలవడం ద్వారా ఏర్పడినటువంటి ఈ యొక్క అక్షరాలను వట్రసుడిగల అక్షరాలు అంటారు. ఈ వట్రసుడిగల అక్షరాలను లఘు అని లేదా ఈ గుర్తుతో సూచించడం జరుగుతుంది. మొదటి యొక్క లక్షణం హ్రస్వాక్షరములన్నీ లఘువులే. రెండవ లక్షణం వట్రసుడిగల అక్షరములు లఘువులు. మూడవ లక్షణం చూసినట్లయితే సంయుక్త ద్విత్వ సంశ్లేష అక్షరములన్నీ లఘువులే. వీటికి దీర్ఘం ఉండకూడదు. సంయుక్త ద్విత్వ సంశ్లేష అక్షరములన్నీ లఘువులు. ఎప్పుడు లఘువులైతే అంటే వాటికి దీర్ఘం లేకోకుండా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకి ఒక్క అక్షరం సరిపోతుందండి. రమ్య అనేటటువంటి ఈ పదంలో ఇదిగో ఇది సంయుక్త అక్షరం. చెక్క అనేటటువంటి ఈ పదంలో ఇదిగో ఇది ద్విత్వాక్షరం. జ్యోత్స్న అనేటటువంటి ఈ పేరులో ఇక్కడ ఇది సంశ్లేష అక్షరం అన్నమాట. వీటి గురించి మరింత క్లుప్తంగా ముందు క్లాసుల్లో తెలుసుకుంటాం మనం. వీటికి దీర్ఘాలు ఉంటే ఇవి లఘువులు కావు. దీర్ఘం లేకుండా ఉన్న సంయుక్త ద్విత్వ సంశ్లేష అక్షరములన్నీ కూడా లఘువులే అవుతాయి. మరింత ఆసక్తికరమైన విషయం, సంయుక్త ద్విత్వ సంశ్లేష అక్షరాలంటే ఏంటో తెలుసుకోవాలంటే రాబోయే వీడియోని తప్పకుండా వీక్షించండి మిత్రులారా. ధన్యవాదాలు. తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, గత వీడియోలో మనం లఘు లక్షణాలను గురించి తెలుసుకుని ఉన్నాం. ఈరోజు మనం గురువు లక్షణాలను గురించి తెలుసుకుందాం. గురువును సంక్షిప్తంగా గ అనబడే అక్షరంతో సూచిస్తారు. ఈ అక్షరంతోనే కాకుండా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్లో యు అనబడే ఈ గుర్తుతో సూచిస్తారు. పాద సమన్వయ సమయంలో దీనిని గురువుకి గుర్తుగా ఈ యొక్క గుర్తుని ఉపయోగించడం జరుగుతుంది. దీనిలో మొదటి లక్షణాన్ని మనం చూసుకున్నట్లయితే దీర్ఘాక్షరములన్నీ గురువులు. దీర్ఘంతో కూడి ఉన్న ఏ అక్షరమైనా సరే గురువు అవుతుంది. అది అచ్చైనా హల్లైనా కూడా అది గురువుగానే గుర్తించబడుతుంది. దీనికి సంబంధించి ఇంకొద్దిగా
ఇంకొక అక్షరం ఉంటుంది, దాన్ని చూద్దాం. తర్వాత సున్నాతో కూడి ఉన్న అక్షరములు గురువులు. సున్నాతో కూడి ఉన్న అక్షరములు గురువులు అంటే మనం పాదం సమన్వయం చేస్తున్న సందర్భంలో ఈ విధంగా మంద అనేటటువంటి ఒక పదం ఉందనుకోండి, దానిలో ఈ సున్నా అనేది మాకి చెందుతుంది. ఈ విధంగా ఉన్న అక్షరం గురువుగా గుర్తించబడుతుంది. ఇక్కడ దీర్ఘంగా ఉన్న అక్షరం ఏ విధంగా గురువుగా గుర్తించబడిందో ఈ సున్నాతో కూడి ఉన్న మం అయినా, రం అయినా, తం, కం, చం ఇట్లా చాలా పదాలు మొదలైనవి ఎన్ని అనేక పదాలున్నా అవన్నీ గురువుగానే గుర్తించబడతాయి. మరో లక్షణాన్ని గమనిద్దాం. విసర్గతో కూడి ఉన్న అక్షరములు గురువులు. విసర్గతో, ఇదిగో చూడండి, తహా, ధు, వహ్, కం ఇవన్నీ కూడా గురువులుగానే గుర్తించబడుతూ ఉంటాయి. పాద సమన్వయంలో పాదాన్ని మనం ఈ యొక్క ఏ ఛందస్సు ఏ పద్యంలో ఉందని గుర్తించబడే ముందు సమన్వయం చేసేటప్పుడు ముందు గురువుని గుర్తిస్తాం. దానిలో భాగంగా ఈ అక్షరం ఏ లఘువు అవుతుందా గురువు అవుతుందా అని గమనించాల్సి వస్తే ఈ విధంగా విసర్గతో కూడి ఉన్న అక్షరాలను మనం గురువులుగా భావిస్తాం. తర్వాత ఇంకో ఉదాహరణను గమనించినట్లయితే, ఇంకొక లక్షణాన్ని మనం గమనిస్తే పొల్లు హల్లులతో కూడి ఉన్న అక్షరాలు. ఇగో ఇక్కడ గమనించండి మిత్రులారా, చున్ అనేటటువంటి ఈ యొక్క పదం ఉంది కదా, ఇవి ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని ఎవరైనా అడిగినట్లయితే మనం తెలుసుకోవలసి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నది ఒక అక్షరంగానే భావిస్తాం. వీటిని 2 అక్షరాలుగా లెక్కించరు. మన తెలుగు పాద సమన్వయం ఏ పద్యమో తెలుసుకునే సందర్భంలో వీటిని 2 అక్షరాలుగా గుర్తించరు. ఈ నకారం పొల్లు, ఈ పొల్లుతో కూడినటువంటి ఈ మా అనేది గురువుగా గుర్తించబడుతుంది. ఈ అక్షరాలు 2 అక్షరాలు కాకుండా ఒక అక్షరంగానే గుర్తించి ఈ పొల్లుతో కూడి ఉన్నటువంటి అక్షరాన్ని గురువుగా లెక్కిస్తారు. ఈ విధంగా పొల్లు హల్లుతో కూడి ఉన్న అక్షరాలు గురువులు. మరొక లక్షణాన్ని గమనించినట్లయితే ఐత్వము ఔత్వముతో కూడిన అక్షరములు గురువులు. ఐత్వం అంటే ఏముంది? కాకు ఐత్నం ఇస్తే కై, మాకు ఐత్నం ఇస్తే మై, రాకు ఔత్నం ఇస్తే రౌ. ఈ విధంగా ఉన్న అక్షరాలు గురువులవుతాయి. మై, లౌ, తై ఇలా ఎన్ని మొదలైన అక్షరాలు, ఇలా ఎన్ని అక్షరాలు ఉన్నా కూడా అవి గురువులుగానే గుర్తించబడతాయి. మరొక లక్షణాన్ని గమనిస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంయుక్త, ద్విత్వ, సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. గమనించండి మిత్రులారా, లఘువు లక్షణాలు చెప్పేటప్పుడు ఇదే విషయం రావడం జరిగింది. సంయుక్త, ద్విత్వ, సంశ్లేష అక్షరాలు లఘువులైతాయని చెప్పాను నేను అక్కడ. ఇక్కడ గమనించినట్లయితే సంయుక్త, ద్విత్వ, సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. ఏ విధంగానో చూద్దాం. అసలు సంయుక్త అంటే ఏంటి అంటే, ఒక హల్లు వేరే హల్లు యొక్క ఒత్తును కలిగి ఉండుటను సంయుక్తాక్షరం అంటారు. అంటే ఇక్కడ సా అనబడేటటువంటి ఈ హల్లు వా అనబడేటటువంటి హల్లు యొక్క ఒత్తును కలిగి ఉంది. సామాన్యంగా చూసినట్లయితే సా అనేటటువంటి ఒత్తు ఏంటంటే సానే ఉంటుంది. కానీ ఇక్కడ సా వేరే హల్లు యొక్క ఒత్తును కలిగి ఉంది కాబట్టి ఇదిగో ఇది సంయుక్తాక్షరం అండి. ఇక్కడ చూడండి, నా అనబడేటటువంటి హల్లు యా అనబడే హల్లు యొక్క ఒత్తును కలిగి ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఈ అక్షరాలకు ముందున్నవి ఇక్కడ రా అనబడే అక్షరం ఉంది. ఈ అక్షరం తా అనబడేటటువంటి ఒత్తును కలిగి ఉంది. అయితే ఇదే అక్షరం అయితే లఘువు అయిద్దని చెప్పాను నేను లఘువు లక్షణాలలో. కానీ అట్లా కాకుండా ఇది ఇక్కడ గమనించండి, నా అనబడే అక్షరం హల్లు యా అనబడే హల్లు యొక్క ఒత్తును కలిగి ఉంది కాబట్టి సంయుక్త, ద్విత్వ, సంశ్లేషాక్షరాలకు ముందున్న దీనిని గమనించాలి. ముందున్న అక్షరాలు గురువులైతాయి. ఇదిగో చూడండి, ఇది సంయుక్తాక్షరం, ఇది కూడా సంయుక్తాక్షరమే. వీటికి ముందున్న అక్షరాలు గురువులైతాయి. ఇదే అక్షరం లఘువు అవుతుంది. ఓకేనా? అయితే ఇదిగో ఇక్కడ దీర్ఘాక్షరములన్నీ గురువులన్న కాడ నేను ఇంకో పాయింట్ చెప్తానన్నాను కదా, ఇదిగో అదే పాయింట్ ఇక్కడ చూద్దాం. చూడండి, ఇదిగో ఇక్కడ సంయుక్తాక్షరం ఇది. ఎందుకంటే నా అనబడే హల్లు వా అనబడే హల్లు యొక్క ఒత్తును కలిగి ఉంది. దీనికి ముందున్న అక్షరం, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఇది గురువు అవుతుంది. ఇదే అక్షరం లఘువు అవుతుందని ఇదిగో ఈ ఉదాహరణలో తెలిపాను నేను. కానీ ఇక్కడ ఈ సంయుక్తాక్షరానికి కూడా దీర్ఘం ఉంది. దీర్ఘమున్న
ఉన్న అక్షరములన్నీ గురువులే. ఇక్కడ సంయుక్తాక్షరానికి కూడా దీర్ఘం ఉంది కాబట్టి ఈ అక్షరం కూడా గురువే అవుతుంది. మరొక ఉదాహరణను గమనిద్దాం. ద్విత్వ సంయుక్త అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. ద్విత్వాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లు అదే హల్లు యొక్క ఒత్తును కలిగి ఉన్నట్లయితే దీనినే ద్విత్వాక్షరం అంటారు. చ అనబడే హల్లు చ అనబడే ఒత్తునే కలిగి ఉంది కాబట్టి ఇది ద్విత్వాక్షరం. రా అనబడే హల్లు రా అనబడే అక్షరాన్నే కలిగి ఉంది, ఇది ద్విత్వాక్షరం. క అనబడేది తా ఒత్తే, త అనబడేది తా ఒత్తే కలిగి ఉంది కాబట్టి ఇవి ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు. ఇగో చూడండి, రత్స అనబడే ఈ యొక్క ఉదాహరణ గమనించినట్లయితే ఇది ద్విత్వాక్షరం కదా, ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు అవుతుంది, ఇదే అక్షరం లఘువు అవుతుంది. ఇదిగో ఇది ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు, ద్విత్వాక్షరం క, దీనికి ముందున్నది గురువు, ఇదే అక్షరం లఘువు అవుతుంది. ఇదే అక్షరానికి ఇదిగో చూడండి, ఇక్కడ బత్తాయి అనబడే ఈ పదాన్ని చూసినట్లయితే ఇది గురువా లఘువు అవుతుందా అని గమనిస్తే దీనికి త అనబడేటటువంటి ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు, ఇదే అక్షరం లఘువు అవ్వాలి కానీ దీనికి దీర్ఘం ఉంది, ఈ ద్విత్వాక్షరానికి కూడా దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. ఇది మిత్రులారా ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అవ్వడం అంటే. ఇంకోటి చూసినట్లయితే సంశ్లేష అక్షరం. ఇది ఆల్రెడీ మనకి ధృత సంధి దగ్గర సంశ్లేష అంటే ఏంటో చెప్పాను నేను, మరొకసారి చూద్దాం. సంశ్లేష అంటే ఏంటంటే మీది హల్లును కలిగి ఉండటమే సంశ్లేష. అంటే ఒక అక్షరంకి ఒక హల్లుకు దాని తర్వాత హల్లుని ఒత్తుగా కలిగి ఉంటే, ఇప్పుడు త అనబడేటటువంటి ఈ హల్లు దీని తర్వాత ఉన్నటువంటి స అనేటటువంటి హల్లును మరియు నా అనబడేటటువంటి హల్లును ఈ మొత్తాటిని కూడా ఒత్తుగా కలిగి ఉంది. ఇచ్చిన ఉదాహరణను నేను వివరిస్తాను చూడండి. ఇక్కడ త అనబడేటటువంటి ఈ హల్లు ఉంది కదా, ఈ హల్లు దాని పక్కనే ఉన్నటువంటి స అనబడేటటువంటి హల్లు నా అనబడేటటువంటి హల్లులను ఒత్తుగా కలిగి ఉంటే సా అనేటటువంటి హల్లు ఏర్పడింది. అంటే ఇది ఒకటి కంటే ఎక్కువ ఒత్తులను, అంటే ఒక హల్లు కంటే ఎక్కువ హల్లుల ఒత్తులను కలిగి ఉంది. ఈ విధంగా ఒక హల్లు ఒత్తు కలిగి ఉన్న సంశ్లేషాక్షరమే, ఇక్కడ ఎక్కువ ఒత్తులను కలిగి ఉంది. ద్విత్వన సంయుక్తన అని లెక్కేసుకోకుండా ఉంటే ఇవి కూడా సంశ్లేషాక్షరాలే. ఈ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఒత్తులను కలిగి ఉంది. ఈ విధంగా ఉన్న అక్షరాలకు కూడా సంశ్లేషాక్షరాలకు ముందున్న అక్షరాలు కూడా ఏమైతాయంటే గురువులే. ఇక్కడ గమనించండి, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు, సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరం గురువు. వీటికి దీర్ఘం ఉన్నట్లయితే చూడండి, లక్ష్మీ అంటున్నప్పుడు కాకి ఇక్కడ దీర్ఘం ఇచ్చి పలుకుతున్నాం కాబట్టి ఇదే అక్షరం గురువు అవుతుంది. దీనికి ముందున్నది అంటే సంశ్లేషానికి ముందున్నది గురువు, ఇక్కడ దీర్ఘంతో పలుకుతున్నాం కాబట్టి ఇదే అక్షరం కూడా గురువు అవుతుంది. ఒకవేళ దీనికి దీర్ఘం లేకపోయినట్లయితే ఇక్కడ జ్యోత్స్న అనే ఈ పేరులో ఇది సంశ్లేషాక్షరం, దీనికి ముందున్న అక్షరం గురువు అయింది. దీనికి ఎటువంటి దీర్ఘాలు లేవు మిత్రులారా గమనించండి, దీనికి ఎటువంటి దీర్ఘాలు లేవు కాబట్టి ఇది గురువు కాదు, లఘు అవుతుంది. లఘు రాస్తే ఇది కరెక్ట్ అనమాట. ఈ విధంగా సంయుక్త ద్విత్వ సంశ్లేషాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. ఒక హల్లు వేరే హల్లును ఒత్తుగా కలిగి ఉంటే సంయుక్తాక్షరం, ఒక హల్లు అదే హల్లును ఒత్తుగా కలిగి ఉంటే ద్విత్వాక్షరం, ఒక హల్లు అనేక ఒత్తులను కలిగి ఉన్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ సంశ్లేషాక్షరంగా ఇక్కడ భావించడం జరిగింది. వీటికి ముందున్న అక్షరాలు గురువులు, ఇవే అక్షరాలు లఘువులు. ఒకవేళ ఇవే అక్షరాలకు దీర్ఘం ఉన్నట్లయితే దీర్ఘమున్న అక్షరములన్నీ కూడా గురువులుగానే గుర్తించబడతాయి. గురువు లక్షణాలకు సంబంధించిన సమాచారం ఇది. ఎటువంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఛందస్సు 2 రకాలని చెప్పాను నేను. వాటిల్లో ఒకటి అక్షర ఛందస్సు, మరొకటి మాత్రా ఛందస్సు. ఈరోజు మనం అక్షర ఛందస్సు గురించి నేర్చుకుందాం. అక్షర ఛందస్సు పద్యాలలో ఉండేటటువంటి ఛందస్సు. పద్యాలలో గల ఛందస్సునే అక్షర ఛందస్సుగా భావిస్తారు. అసలు పద్యం అంటే ఏంటి? పద్యం అనేది సాధారణంగా ఈ విధంగా 4 పంక్తులతో, అంటే ఈ 4 రకాల లైన్లతో, సాధారణంగా 4 లైన్లు మాత్రమే ఎక్కువ శాతం ఉంటాయి. అంతకు మించి ఉంటే వాటిని ఉత్పలమాలలో అయితే మాలిని అని పిలుస్తారనమాట. పద్యం అంటే పద్యం సాధారణంగా 4 పంక్తులతో, వాక్యాల యొక్క పంక్తులతో, అంటే ఛందస్సు నియమ నిబంధనలను అనుసరించి 4 పంక్తులతో కూడి ఉండేదే పద్యంగా భావిస్తాం. అయితే మరి ఈ పద్యాలు ఏ విధంగా ఏర్పడతాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి 4 పంక్తులు అంటున్నాం కదా, ఈ ఒక్కొక్క లైన్ అంటే ఒక్కొక్క పంక్తిని వచ్చేసి పాదం అని పిలుస్తారు. పద్యం ఏంటంటే 4 పంక్తులతో కూడి ఉంటుంది. ఛందస్సు నియమ నిబంధనలకు లోబడి రాయబడిన 4 పంక్తులతో కూడి ఉండేది పద్యం. ఈ పద్యంలో ఒక్కొక్క ఈ యొక్క పంక్తిని పాదం అని పిలుస్తాం. పాదాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే గణాల చేత ఏర్పడతాయి. పద్యాలేమో పాదాల చేత ఏర్పడతాయి, పాదాలేమో గణాల చేత ఏర్పడతాయి, గణాలేమో గురు లఘువుల చేత ఏర్పడతాయి. మిత్రులారా, మరింత వివరంగా చూద్దాం. చూడండి, గురు లఘువులు అంటే గురువు అనేది ఏంటంటామంటే ద్విమాత్రా కాలంలో పలకబడే వాటిని గురువులని, ఏకమాత్రా కాలంలో పలకబడే వాటిని లఘువులని అంటారని అంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. ఈ గురు లఘువుల యొక్క సమూహాలతో ఏర్పడేవే గణాలు. ఈ గణం యొక్క సమూహంతో ఏర్పడేయే పాదాలు. ఈ పాదాల యొక్క సమూహంతో ఏర్పడేయే పద్యాలు. అయితే ఇక్కడ పద్యాలేమో పాదాల చేత ఏర్పడతాయి, పాదాలేమో గణాల చేత ఏర్పడతాయి, ఈ గణాలేమో గురువు లఘువుల చేత ఏర్పడతాయి. అంటే ఇక్కడ 4 పాదాలతో కూడి ఉన్నటువంటి ఇదిగో ఈ యొక్క సమూహాన్ని పద్యం అని చెప్తామన్నమాట. అయితే ఈ యొక్క మీకు ఇందులో నేను గురువు లక్షణాలు, లఘువు లక్షణాలను ముందు వీడియోలో చేయడం జరిగింది. వాటిని చూస్తే మీకు వీటి లక్షణాలు అర్థమవుతాయి. ఈ గురువు లఘువు లక్షణాలను వివరించడం జరిగింది. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం మరొకటి ఏంటంటే గణాలు. ఇప్పుడు పాదం అని దేన్ని అంటారో చెప్పడం జరిగింది. పద్యంలో కల ఛందస్సు నియమ నిబంధనలను అనుసరించి రాయబడిన ఈ పంక్తులలో ఒక్కొక్క పంక్తిని ఒక్కొక్క పాదంగా తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 పాదాలను కలిపి పద్యంగా భావిస్తాం. ఇది పద్యం అనగా. పాదం అనగా పద్యంలో ఉన్నటువంటి ఒక్కొక్క పంక్తినే పాదంగా భావిస్తాం. పాదాలు ఏ విధంగా ఏర్పడతాయంటే గణాల ద్వారా ఏర్పడతాయి. గణాలు ఏ విధంగా వస్తాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ గురువు లఘువుల చేత గణాలు ఏర్పడతాయి అంటున్నాం కదా. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇదొక పద్య పాదం అనమాట. 10వ తరగతి వీర తెలంగాణలో ఉన్నటువంటి పద్యం యొక్క పాదం చూద్దాం. నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ అనేటటువంటి ఈ పాదాన్ని గురువు లఘువులు గుర్తిద్దాం. ఇదిగో చూడండి, నీ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు, ఇది మామూలుగా ఉంది కాబట్టి లఘువు. దీనికి ఎటువంటి దీర్ఘాలు లేవు కాబట్టి లఘువు. ఇక్కడ లో అన్నప్పుడు ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇది హ్రస్వాక్షరమే కాబట్టి ఇది లఘువు. ఇదిగో ఇక్కడ 0తో కూడి ఉన్న అక్షరాలు గురువులని గత వీడియోలో చెప్పాను. ఇదిగో ఇది గురువు. ఇది హ్రస్వాక్షరమే కాబట్టి లఘువు. ఇది హ్రస్వమే లఘువు. హ్రస్వం లఘువు. 0తో కూడి ఉన్న అక్షరం గురువు. ఇది కూడా హ్రస్వమే కాబట్టి లఘువు. హ్రస్వమే లఘువు. ఇదిగో దీర్ఘంతో పలకబడుతుంది కాబట్టి గురువు. హ్రస్వమే లఘువు. తే అనేది హ్రస్వమే లఘువు. 0తో కూడి ఉన్న అక్షరం కాబట్టి గురువు. ఇది కూడా హ్రస్వమే కాబట్టి లఘువు. ఇగో చూడండి, ఇది ద్విత్వాక్షరం. రా అనే అక్షరానికి హల్లుకి రా అనే హల్లే ఒత్తుగా ఉంది కాబట్టి దీని ముందు ఉన్న అక్షరం గురువు. ఇదే అక్షరం లఘువు. పొల్లు హల్లులతో కూడి ఉన్న లన్ అనేటటువంటి ఈ అక్షరం గురువు అవుతుంది. అంటే గురువు లఘువులను గుర్తించాము.
గురువు లఘువుల చేత గణాలు ఏర్పడతాయని చెప్తున్నాను కదా. ఏ విధంగా అంటే ఈ పద్యం అని చెప్తున్నా చూడండి, ఈ పద్యాలలో రకాలు ఉంటాయి. ఈ పద్యంలో ఉన్న రకాలను అనుసరించి కొన్ని యొక్క పద్య పాదాలలో 3 గణాలు ఉంటాయి. కొన్ని పద్యాలలో 2 గణాలను విడదీస్తూ ఉంటాం. అయితే సామాన్యంగా వృత్తజాతి పద్యాలలో 3 గణాలు ఉంటాయి. ఈ విధంగా విభజించబడుతున్నటువంటి వీటినే గణాలుగా పిలుస్తారు. అంటే గురువు లఘువుల సమూహమే. గురువు లఘువుల యొక్క సమూహం ఉంది చూసారా, ఇక్కడ గురువు లఘువుల ఈ సమూహం ఉందే, వీటినే గణాలు అని పిలుస్తారు. ఇవి గణాలు అన్నమాట. ఈ గణాలు యొక్క సమూహంతో ఏర్పడినదే పద్య పాదం. ఇది అండి పాదం, ఇది మొత్తం కలిపి పాదం. ఇదిగో దీనిని ప్రాక్టికల్గా ఇప్పుడు చూసినట్లయితే ఇది ఒక పద్యంలో ఇది ఒక పాదం కదా, ఇదిగో ఈ పాదం అనేది గణాల చేత, అంటే గణాలంటే ఇవి ఈ విధంగా విడదీయబడినటువంటి ఈ గణాల చేత, వీటిని ఈ విధంగా విడదీయబడిన వీటిని గణాలు అంటారు. ఈ గణాలు ఏటి చేత ఏర్పడాయి అంటే గురువు లఘువుల చేత ఏర్పడ్డాయి. ఇంకా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ఈ గణాలలో ఈ గణాలలో 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు అని ఇంకా రకాలు ఉంటాయండి. ఈ గణాలలో ఉన్నటువంటి రకాలను అంటే 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు, వీటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. ఈ యొక్క పద్యమేమో పాదాల చేత ఏర్పడుతుంది, పాదమేమో గణాల చేత ఏర్పడుతుంది, గణాలేమో గురువు లఘువుల చేత ఏర్పడతాయి. దీనికి ఈ యొక్క ఉదాహరణ మనం చెప్పుకోవడం జరిగింది. ఎటువంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ధన్యవాదాలు. తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం గత వీడియోలో పద్యం ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని తెలుసుకొని ఉన్నాం. పద్యాలు పాదాల చేత ఏర్పడతాయి, పాదాలు గణాల చేత, గణాలు గురువు లఘువుల చేత ఏర్పడతాయని తెలుసుకున్నాం. గురువు లఘువులు అంటే ఏంటో తెలుసుకున్నాం, పాదం ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకున్నాం, పద్యం అంటే ఏంటో తెలుసుకున్నాం, గణానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉన్నాం. అయితే గణాలలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ గణాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకొని ఈ వీడియోలో గణాలలో మొదటిగా చూస్తే ఏకాక్షర గణములు అంటే కేవలం ఒకే ఒక అక్షరంతో మాత్రమే ఉండేటటువంటి గణాలను ఏకాక్షర గణాలు అంటారు. వాటిలో గురువు మరియు లఘువు ఈ రెండిటిని కూడా ఏకాక్షర గణాలుగా మనకి ఛందస్సులో చూపించడం జరుగుతుంది. తర్వాత రెండో విషయం చూసినట్లయితే 2 అక్షర గణాలు. ఇక్కడ ఒకే ఒక అక్షరంతో ఏర్పడిన గణాలు ఏకాక్షర గణాలు అన్నాం కదా. ఈ విధంగానే 2 అక్షరాలతో ఉండే గణాలు అన్నమాట. ఇవి ఏకాక్షర గణాలు 2 ఉంటే 2 అక్షర గణాలు 4 ఉన్నాయి. అవి ఏంటంటే లల, లగ, గల, గగ. వీటి యొక్క గణాలను గుర్తులను చూసినట్లయితే లల అన్నప్పుడు సాధారణంగా లఘువుని లాతో ఈ యొక్క గుర్తుతో సూచిస్తామన్నాం కదా. ఇక్కడ 2 లల అని ఉన్నాయి, 2 కూడా లఘువులు. ఇంకో చూడండి, ఈ విధంగా గుర్తించడం జరిగింది. లగ ఒక లఘువు ఒక గురువు, గల ఒక గురువు ఒక లఘువు, గగ 2 గురువులే. ఈ యొక్క లగ అంటే ఈ యొక్క లఘువు గురువులకే వగణం అని కూడా పేరు, గల దీనికే హగణం అని కూడా పేరు. వీటిని మనం పాద సమన్వయ విషయంలో మరింత క్లుప్తంగా తెలుసుకుందాం. తర్వాత విషయం చూసినట్లయితే 3 అక్షర గణాలు. ఇవి 8 ఉంటాయి. వీటిని మనం నేర్చుకునే సందర్భంలో అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు. యమతారాజ బానస అని చెప్పేసి ఆ విధంగా అయినా నేర్చుకోవచ్చు. మనం ఇంకొద్దిగా క్రియేటివిటీగా ఆలోచించి చూద్దాం. మన, భజస, యరత, హవ
ఈ యొక్క అక్షరాలను మనం కంఠస్థం చేసి వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా సరళంగా నేర్చుకోవచ్చు. మన భజస ఎరత హవా, మనమందరం కలిసి భజన చేసుకుంటూ యాత్రకు వెళతా ఉంటే చక్కటి గాలి తోలింది అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి మిత్రులారా. ఇక్కడ మనం బ్లండర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే మగణం, మూడక్షర గణాలలో మొదటిది మగణంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మాకి మూడు కూడా గురువులే వస్తాయి. నగణం మూడు లఘువులే వస్తాయి. ఇక్కడి నుంచి చాలా విచిత్రంగా గుర్తుపెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది చూడండి. బగణం మొదలుకొని సగణం వరకు కూడా గురువు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. బగణంలో మొదటి గురువు, జగణంలో మధ్య గురువు, సగణంలో అంత్య గురువు. గమనిస్తున్నారా మిత్రులారా? బగణంలో మొదటి గురువు, జగణంలో మధ్య గురువు, సగణంలో అంత్య గురువు. మూడక్షర గణాలలో ఈ బగణం ఉంది కదా, ఈ బగణం మూడక్షర గణాలు కాబట్టి మొదటి గురువు అన్నాను, మిగిలిన రెండు లఘువులు. మధ్య గురువు అన్నాను, మిగిలిన రెండు లఘువులు. అంత్య గురువు అన్నాను, మిగిలిన రెండు లఘువులు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం సులభం అన్నమాట. ఇక్కడ గురువు ప్రధాన పాత్ర పోషించింది. తర్వాత చూసినట్లయితే యా నుంచి తా వరకు లఘువు ప్రధాన పాత్ర పోషిస్తుంది మిత్రులారా. గమనించండి, మొదటి లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. మొదటి లఘువు యగణం అనడంతో మొదటి లఘువు. ఇది మూడక్షర గణాలలో ఉంది కాబట్టి మొదటి లఘువు అంటే మిగిలిన రెండు గురువులు, మధ్య లఘువు అంటే మిగిలిన రెండు గురువులు, అంత్య లఘువు అంటే మిగిలిన రెండు గురువులు. ఈ విధంగా మగణం అనడంతోనే మూడు గురువులు, నగణం మూడు లఘువులే, భగణం మొదటి గురువు, మిగిలిన రెండు లఘువులు, జగణం మధ్య గురువు, మిగిలిన రెండు లఘువులు, సగణం అంత్య గురువు, మిగిలిన రెండు లఘువులు. యగణం కాడ నుంచి రివర్స్, దీనికి రివర్స్లో ఇది నేర్చుకుంటే అయిపోతుంది, దీనికి రివర్స్లో వీటిని. మొట్టమొదటిగా ఇక్కడేమో గురువు ప్రధాన పాత్రను పోషిస్తుంది, ఇక్కడేమో లఘువు ప్రధాన పాత్రను పోషించడం మీరు గమనిస్తున్నారు చూడండి. ఇక్కడ మొదటి గురువు, మధ్య గురువు, అంత్య గురువు. మళ్ళీ రివర్స్, మొదటి లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు, గురువు లఘువు, లఘువు గురువు. వీటిని అట్లా కంఠస్థంగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం పద్యపాదాలు చేస్తున్నప్పుడు ఇంకా మనకి అవి నోటెడ్ అయిపోతాయి. ఇది మూడక్షర గణాలకి సంబంధించినది. ఈ అన్నిటిలోకి వెళ్ళా కూడా మూడక్షర గణాల మీద వృత్తజాతి పద్యాలు ఎక్కువగా ఇవి ఉంటాయి. మనకి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీలో వచ్చేటటువంటి ఆ పద్యపాదాల సమన్వయంలో అత్యధికంగా ఉపయోగపడే ఇవి మిగిలినవి కూడా ఉపయోగపడతాయి. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యాయి ఏంటంటే మూడక్షర గణాలు ఎక్కువగా వస్తుంటాయి. నాలుగక్షర గణాలు ఎన్నున్నాయో చూద్దాం. నాలుగక్షర గణాలు ఇవి చాలా ఉంటాయి, 16 వరకు ఉంటాయండి. కానీ వీటిల్లో మనకి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి ఇగో వీటిని నేర్చుకుంటే సరిపోతుంది. నల అనేది నాలుగక్షర గణాలు. ఇదిగో మనం ఆల్రెడీ మూడక్షర గణాలలో నాకి 3 లఘువులు ఉంటాయని తెలుసుకున్నాం. లా అంటే సాధారణంగా లగనం ఏకాక్షర గణాలలో ఇదిగో లఘువుగా సూచించాం, 4 కూడా లఘువులే. నగణం నాకి ఆల్రెడీ 3 లఘువులను తెలుసుకున్నాం. గ అంటే గురువు, ఇక్కడ ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సల ఇక్కడ చూడండి, సగణానికి చివరి గురువు వచ్చింది అంటే గురువు లఘువు, లఘువు గురువు. లగణాన్ని ఏ విధంగా సూచిస్తాం? ఇదిగో లఘువుతో సూచించాం. అంటే నాలుగక్షర గణాలలో మనం నేర్చుకునే స్టాండర్డ్కి తగ్గట్టుగా నల, నగ, సల వీటిని వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నల అనడంతోనే మనం ఇవి లేకపోయినా గుర్తించే విధంగా ఉండాలి. నగణం అనడంతోనే 3 గురువులు ఉంటాయి, ల అనడంతోనే ఇది కూడా లఘువే. నగణం మళ్ళీ 3 లఘువులే ఉంటాయి, గ అనడంతోనే గురువు ఉంటుంది. సల అంత్య లఘువు, అంత్య గురువు ఉంటుంది కాబట్టి లఘువు, లఘువు గురువు, ల అనడంతోనే లఘువు. ఇవి 4 అక్షర గణాలు. ఇంకా మనకి సూర్యగణాలు, ఇంద్రగణాలు అని ఉంటే వాటిని తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, వీటిలో ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, గత వీడియోలో మనం గణాలు గురించి తెలుసుకున్నాం. ఏకాక్షర గణాలు, రెండక్షర గణాలు, మూడక్షర గణాలు, నాలుగక్షర గణాలు. వాటిల్లో నుండి ఏర్పడినవే ఈ ఉపగణాలు. ఉపగణాలు అంటే గణాలలో నుండి వేరు చేయబడినటువంటి గణాలు ఉపగణాలు. వాటిలో నుంచే ఏర్పడతాయి అన్నమాట. ఇవి కూడా అవేంటంటే సూర్యగణాలు, ఇంద్రగణాలు, ఇంకా చంద్రగణాలు అని కూడా ఉంటాయి. అవి మన 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి అవి అంతగా ఉపయోగం ఉండదు. వీటిని తెలుసుకుందాం. సూర్యగణాలు ఇవి రెండు ఉంటాయి. సూర్యగణాలు రెండు ఉంటాయి. అవేంటంటే నగణం, హగణం. వీటిని గత వీడియోలోనే మనం నేర్చుకుని ఉన్నాం. నగణం అనడంతోనే 3 లఘువులు ఉంటాయి. హగణం గురువు, లఘువు. ఈ రెండిటిని కలిపి సూర్యగణాలుగా లెక్కించటం జరిగింది. గణాలలో నుండి ఏర్పడినవే ఉపగణాలు. వాటిలో మొదటిది సూర్యగణాలు. ఇవి రెండు. మొదటిది నగణం, రెండవది హగణం. నగణానికి 3 లఘువులే, హగణానికి గురువు, లఘువు. రెండవ చూసినట్లయితే ఇంద్రగణాలు. ఇంద్రగణాలు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఆ 6 కూడా ఆ గణాలలో నుంచి వేరుపడినవి ఉపగణాలు కాబట్టి ఇవి నిన్న మనకి 4 అక్షర గణాలు అని చెప్పుకున్నాం కదా, వాటిలో నుంచి ఏర్పడినవే ఈ ఉపగణాలు ఇంద్రగణాలు. మొదటిది నల, నగ, సల, భ, ర, థ, భరత. నల, నగ, సల, భ, ర, త. వీటిని 6టిని కూడా కలిపి ఇంద్రగణాలుగా తీసుకుంటాం. నల, ఇక్కడ నగణంలో నగణానికి 3 లఘువులే వచ్చినట్లుగా ఇక్కడ నల 3 లఘువులు. లా అంటే లఘువుని సంక్షిప్తంగా లాతో సూచిస్తాం. దీని గుర్తు ఇదిగో ఇది కాబట్టి 4 కూడా ఇగో లఘువులు. నఘ, నగణం అనడంతోనే 3 లఘువులు. గాని సంక్షిప్తంగా ఈ గుర్తుతో సూచిస్తాం. 3 లఘువులు, 1 గురువు. సల అంత్య గురువు వస్తుంది ఇక్కడ. లా అంటే దీనిని లఘు గుర్తుతో ఇలా సూచిస్తాం. దగణం మొదటి గురువు. రగణం మధ్య లఘువు. తగణం అంత్య లఘువు. మనం గణాలలో నుంచి వేరు చేయబడినటువంటి ఉపగణాలు ఇవి చెప్పుకుంటున్నాం. ఇంద్రగణాలలో 6 ఉన్నాయి. 6టిలో నల, నగ, సల, భ, ర, త. వీటి ద్వారా మనం ఏ పద్యాలను చేస్తామో చెప్తాను. అయితే గణాలు నేర్చుకున్నాం, ఉపగణాలు నేర్చుకున్నాం. ఇక చివరిగా చూసినట్లయితే పద్యాలు, రకాలు. పద్యం అంటే ఏంటో చెప్పాను నేను. పద్యం ఏ విధంగా ఏర్పడుతుంది అది కూడా చెప్పడం జరిగింది. పద్యాలు పాదాల ద్వారా, పాదాలు గణాల ద్వారా, గణాలు లఘు గురు లఘువుల ద్వారా ఏర్పడతాయని చెప్పుకున్నాం. పద్యాలు రకాలు చూసినట్లయితే పద్యాలు మొత్తం 3 రకాలు. వృత్తాలు, జాతులు, ఉపజాతులు. వృత్తాలు ఇవి ఏకాక్షర గణాలు, రెండక్షర గణాలు, మూడక్షర గణాల చేత పాద సమన్వయం చేసి అది వృత్తాలలో కూడా ఏ పద్యమో మనం దాన్ని గుర్తించడం జరుగుతుంది. రెండవది చూసినట్లయితే జాతులు. పద్యాలలో రెండవ రకం జాతులు. ఇవి 4 అక్షర గణాలు, ఇంద్రగణాలు, సూర్యగణాల చేత పాద సమన్వయం జరిగి జాతులలో కూడా అది ఏ పద్యమో ఇక్కడ మనం గుర్తించడం జరుగుతుంది. మూడవది చూసినట్లయితే ఉపజాతులు. అంటే ఇది ఇక్కడ ఈ జాతుల నుండి ఏర్పడినవే ఉపజాతులు. ఇవి కూడా 4 అక్షర గణాలు, సూర్యగణాలు, ఇంద్రగణాల నుంచి వేరుపరచబడినటువంటి ఈ పద్యాలే ఉపజాతి పద్యాలు. వీటన్నిటి గురించి మనం చాలా క్లుప్తంగా అంటే వివరంగా తెలుసుకుందాం. వృత్తజాతి పద్యాలు ఎన్నున్నాయి, వృత్తాలు ఎన్నున్నాయి, జాతులు ఎన్నున్నాయి, ఉపజాతులు ఎన్నున్నాయి, వీటి పాద సమన్వయం ఏ విధంగా చేసేటప్పుడు ఆ పాదాల సమన్వయం చేసేటప్పుడు మనకి మరికొన్ని పదాలు పరిచయం అవుతాయి. ఏంటంటే యతి, ప్రాస, యతి, మైత్రి. ఈ పదాలు మనకి ఈ యొక్క వృత్తాలను, జాతులను, ఉపజాతులను పద్యపాద సమన్వయంలో మనకి ఇవి కూడా పరిచయం అవుతాయి. ఆ నియమాలలో వీటిని కూడా మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ యతి, ప్రాస, యతి, మైత్రి అనే విషయాలను తర్వాత వీడియోలో నేర్చుకుందాం. మిత్రులారా, ధన్యవాదాలు.
తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనం గత వీడియోలో గణాల గురించిన పూర్తి సమాచారం తెలుసుకొని ఉన్నాం. ఈరోజు మనం ఆ ఛందస్సులోనే భాగంగా యతి, యతిమైత్రి, ప్రాస, ప్రాసయతి వీటి గురించి తెలుసుకుందాం. ఛందస్సునే పద్య విద్య అని కూడా అంటారు. ఇదిగో చూడండి, ఛందస్సునే పద్య విద్య అని కూడా అంటారు. వీటిల్లో మనం వ్యంజనం, లఘువు, గురువు, ప్లుతము, గణాలు, పాదం అని దేన్ని అంటారు అవన్నీ తెలుసుకుని విన్నాం. వాటి నియమాల్లో ఒక నియమంగా ఉన్నటువంటి యతిమైత్రి, ప్రాసయతి గురించి తెలుసుకుందాం. యతి అని దేనిని అంటారు? యతి అని దేనిని అంటారంటే పద్యంలో ప్రతి పాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. పద్యంలో ఇవ్వబడిన ఈ 4 పాదాల్లో కూడా మొదటి అక్షరాన్ని యతి అని పిలుస్తారు. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒక బిట్ తప్పకుండా రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి విషయం. చూడండి, పద్యం ఈ విధంగా 4 పాదాలతో కూడి ఉంది అని మనం భావించుకున్నట్లయితే ఇది మొదటి పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఈ మొదటి పాదంలో ఇవ్వబడిన మొదటి అక్షరం, 2వ పాదంలో ఇవ్వబడిన మొదటి అక్షరం, 3వ పాదంలో మొదటి అక్షరం, 4వ పాదంలో మొదటి అక్షరం. ఈ మొదటి అక్షరాలన్నిటినీ కూడా యతి అని అంటారు. మరి యతిమైత్రి అని వేటిని అంటారు? పద్య లక్షణాన్ని బట్టి యతి స్థానం నిర్ణయించబడుతుంది. అంటే వృత్తాలు, జాతులు, ఉపజాతులు అని గత వీడియోలో చెప్పినాను కదా, వాటిల్లో వృత్త పద్యాలలో కొన్నిటికి ఏ పద్యానికి ఏ యతి స్థానం అనేది నిర్ణయించబడుతుంది. ఉదాహరణకి మనం వృత్త పద్యాలలో ఉత్పలమాల పద్యాన్ని తీసుకున్నట్లయితే దాని యతి స్థానం 10వ అక్షరం. ఈ 10వ అక్షరం యతి స్థానంగా దాని లక్షణాలలో ఉంటుంది. అయితేనట నియమించబడిన ఈ యతి స్థానం నిర్ణయించబడుతుంది. యతి అక్షరంతో ఈ నియమిత అక్షరాన్ని జోడించి చూపుటయే యతిమైత్రి. ఒక్కసారి మనం చూద్దాం. మొదటి అక్షరాన్ని యతి అంటున్నాం కదా, అయితే ఉత్పలమాలలో 10వ అక్షరాన్ని యతి స్థానంగా నిర్ణయించారు ఈ పద్య విద్య ఛందస్సులు. ఇక్కడ నుంచి మనం లెక్కించుకొని ఇది 1వ అక్షరం అయితే 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 10వ అక్షరం. ఇక్కడ ఇవ్వబడిన ఈ 10వ అక్షరానికి ఈ రెండిటిని జోడించి ఇక్కడ రా అనే అక్షరంతో స్టార్ట్ అయి ఉంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ అక్షరం కూడా చాలా వరకు 99% ఈ రా అనే గుణింతంతోనే కూడి ఉంటుంది. లేని ఎడల వీటిల్లో ఉన్న స్వరాలైనా కలుస్తాయి. ఏదైనా పా అయినా అయి ఉండొచ్చు, చ అయినా అయి ఉండొచ్చు. వీటిల్లో ఉప్ ప్లస్ ఆ ఇక్కడ స్వరం కలుస్తుంది. చూడండి, ఇట్లా స్వరమైనా కలవచ్చు, లేదా ఇదే గుణింతంతో కూడి ఉన్న రాకు దీర్ఘమో లేకపోతే రూనో ఏదైనా ఉండవచ్చు. ఈ విధంగా అంటే ఇదేమో యతి అక్షరం, ఇదేమో నియమిత అక్షరం. అంటే ఇది 10వ అక్షరం పాగా ఉందనుకోండి, దీనినే యతిమైత్రి అని చెప్తారు. నెక్స్ట్ చూస్తే ప్రాస అని దేన్ని అంటారంటే పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. మొదటి అక్షరాన్ని యతి అని పిలుస్తారని చెప్పుకున్నాం, 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. ఇక్కడున్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాస అనేది ప్రతి పాదంలో కూడా ఒకే హల్లుతో కూడిన అక్షరం ఉంటుంది. ప్రతి పాదంలో కూడా ఒకే హల్లు ఉంటుంది. ఈ పద్యపాదం అనేది అనుకుంటే ఇది 2వ అక్షరంగా మనం తీసుకున్నట్లయితే ఈ 2వ అక్షరం కా అనేటటువంటి అక్షరం కీ గాని కా గాని ఉందనుకోండి, ఈ గుణింతమే అంటే కాకు సంబంధించిన అక్షరాలే కు అని, కే అని, లేకపోతే కై అని ఈ విధంగానే ఉంటాయి. దీనినే ప్రాస అని అంటారనమాట. ఈ విధంగా అంటే పద్యపాదంలో 2వ అక్షరాన్ని, ఇదిగో ఈ పాదంలో ఈ అక్షరాన్ని ప్రాస అంటారు, ఈ పాదంలో ఈ అక్షరాన్ని 4 పాదాలలో కూడా సపరేట్గా ప్రాస అని పిలుస్తారు. ఈ మొత్తం కూడా ఈ విధంగా ఉంటే ఈ పద్యం ప్రాస నియమం కలిగి ఉన్న పద్యం అని చెప్తారనమాట. తర్వాత ప్రాసయతి.
ప్రాసయతి అంటే ఏంటంటే యతికి బదులుగా ప్రాస అక్షరంతో యతి స్థానాన్ని గుర్తించినట్లయితే, ఇప్పుడు యతిమైత్రి చెల్లకపోయిన ఎడల అంటే ఇక్కడ ఉన్న యతి అక్షరం మొదటి అక్షరం ఈ 10వ అక్షరంతో ఈ ఒకే గుణింతానికి చెందిన అక్షరం కానీ ఈ స్వరం కలవడం కానీ జరగకోకుండా ఉన్న సమయాలలో ఏం చేస్తారంటే ఈ 2వ అక్షరంగా ఉన్నటువంటి ఈ ప్రాసగా పిలువబడుతున్న 2వ అక్షరంతో 10వ అక్షరం వరకు అంటే ఇక్కడి నుంచి 10వ అక్షరం వరకు లెక్కించుకొని ఇక్కడికి వెళ్ళి దీనికి యతి స్థానాన్ని గుర్తించినట్లయితే దానినే ప్రాసయతి అంటారు. అంటే ప్రాస అక్షరంతో యతి స్థానాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి ఇది ప్రాసయతి. అయితే ఇక్కడ తప్పకోకుండా అంటే మనకి ఒక మార్కు పొందడానికి ఛాన్స్ ఉన్నటువంటి విషయం ఏంటంటే విరామ స్థానం. ఇదిగో యతి అంటే ఏంటంటే పద్యం మనం చదువుతున్నప్పుడు ఆ పద్య ఉచ్చారణ సమయంలో మనం జస్ట్ కొద్దిగా శ్వాస తీసుకోవడానికి అవకాశం కల్పించే ఆ స్థానాన్ని యతి స్థానం, దీనిని విరామ స్థానం అంటారు. పద్యపాదం ఉచ్చరిస్తున్న సమయంలో కొద్దిపాటి విరామాన్ని పాటించి ఆ అక్షరం ఏ అక్షరం దగ్గర అయితే మనం విరామం తీసుకుంటున్నామో ఆ అక్షరాన్నే విరామ స్థానం అంటారు. యతి స్థానానికి మరొక పేరు, యతి స్థానానికి మరొక పేరు ఏంటంటే విరామ స్థానం. ఇది చాలా ఇంపార్టెంట్. విరామ స్థానం అని దేనిని అంటారు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 1 మార్కు ప్రశ్నలలో ఇప్పటి వరకు చెప్పుకున్న ఛందస్సు స్టార్ట్ అయిన కాడి నుంచి వ్యంజనం, లఘువు, గురువు, ప్లుతము, గణాలు, పాదం, యతిమైత్రి, ప్రాసయతి వీటిల్లో నుంచి కంపల్సరిగా మ్యాక్సిమం 2 మార్క్స్ అయినా రావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉంటుంది. వీటిని జాగ్రత్తగా గమనించండి. విరామ స్థానం అని కూడా అంటారు. ఈ యొక్క యతి స్థానానికి మరొక పేరు ఏంటంటే యతినే మరో విధంగా ఏమని పిలుస్తారంటే వడి, విరతి, విరామం, విశ్రాంతి, విరమణ ఈ పేర్లతో పిలుస్తారు. నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంలో విరామాన్ని ఈ యతిని వడిగా ఆయన వర్ణించి చూపించడం జరిగింది. ఛందస్సుకు సంబంధించిన నియమాలు మొత్తం మనం తెలుసుకొని ఉన్నాం. ఇక తర్వాత వీడియోలలో పద్యం యొక్క రకాలు, వాటిల్లో ఆ పద్య రకాలలో కూడా ఎన్ని రకాల పద్యాలు ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు, వాటి పాద సమన్వయం గురించి తెలుసుకుందాం మిత్రులారా. వీటిల్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు. తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం ఛందస్సు గురించి నేర్చుకుంటున్నాం. ఛందస్సులో భాగంగా పద్యాలు 3 రకాలని చెప్పడం జరిగింది. వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. ఈరోజు మనం వృత్త పద్యాలను మొదలు పెట్టుకుంటున్నాం. వృత్త పద్యాలలో మొట్టమొదటిగా ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాలు, ఆ పాదం సమన్వయం, వీటిని నేర్చుకుందాం. ఉత్పలమాల పద్యాన్ని ఏమంటారంటే నల్ల కలువ పూల దండ అని పిలుస్తారు. ఉత్పలమాల పద్యానికి ఉన్న మరొక పేరు అంటే దీనిని నల్ల కలువ పూల దండ అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిగా చూసుకున్నట్లయితే ఇది వృత్త పద్యం. ఉత్పలమాల అనే పద్యం వృత్త పద్యం. రెండోది, ప్రతి పద్యంలోనూ 4 పాదాలు ఉంటాయి. ఈ వృత్త పద్యాలలో ఉత్పలమాల పద్యం అది ఎన్ని పద్యాలు ఉన్నప్పటికీ వాటిలో తప్పకుండా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పద్యంలోనూ భరణ భభరవ అనే గణాలు వస్తాయి. 4 పాదాలలో కూడా మొదటి పాదంలో, రెండో పాదంలో, మూడో పాదంలో, 4వ పాదంలో తప్పకుండా భరణ భభరవ అనే గణాలు వరుసగా వస్తాయి.
తర్వాత ప్రతి పాదంలో యతి స్థానం పదవ అక్షరం. ప్రతి పాదంలో తప్పకుండా యతి స్థానంగా ఇవ్వబడిన ఈ అక్షరం పదవ అక్షరం యతి స్థానం ఉంటుందన్నమాట. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. మనకి ఇవ్వబడిన పాదంలో 20 అక్షరాలు తప్పకుండా ఉంటాయి. అది ఉత్పలమాల పద్య లక్షణాల్లో ఒకటి. యతి మైత్రి చెల్లుతుంది. యతి మైత్రి అంటే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు పాద సమన్వయంలో కూడా చూద్దాం. ప్రాస నియమం కలదు. ప్రాస నియమం ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ఉదాహరణ సమన్వయం చేసి చూద్దాం మిత్రులారా. ఇది 10వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి తీసుకోబడినటువంటి పాదం అన్నమాట. వీర తెలంగాణ పాఠంలో ఉన్నటువంటి ఒక పాదం. 4 వైపులన్ జలది నాల్కులు సాచుచు కూరుచుండెక కల్లోలము రేపుచుండే భువిలో అని ఉంటుంది. ఇక్కడ క అనే అక్షరంతో ఎండ్ అయిపోయింది అనమాట. వీటికి గురులగులు గుర్తిద్దాం. ఒకసారి గురులగును గుర్తించిన తర్వాత గణాల విభజన చేద్దాం. దీర్ఘమున్న అక్షరం గురువు, ఇది హ్రస్వాక్షరం లఘువు, ఇది హ్రస్వాక్షరం లఘువు, ఇది ఐత్వం ఔతంతో కూడుకున్న అక్షరాలు గురువులు, ఇది హ్రస్వాక్షరం లఘువు, పొల్లు హళ్ళతో కూడి ఉన్న అక్షరం గురువు, ఇది హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వం లఘువు, దీర్ఘముంది గురువు. దీర్ఘంతో పాటు ఇక్కడ గమనించినట్లయితే ఇది ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం లా అనే అక్షరానికి కా అనే వస్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి అట్లయిన గురువే అయిద్ది. దీర్ఘం ఉంది కాబట్టి గురువే అయిద్ది. దీనికి ఎటువంటి దీర్ఘం లేదు కాబట్టి ఇదే అక్షరం లఘువు. తర్వాత ఇది హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘం ఉంది గురువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘం ఉంది గురువు, హ్రస్వాక్షరం లఘువు, సున్నాతో కూడి ఉంది గురువు, హ్రస్వాక్షరం లఘువు. కల్లోలము అన్నప్పుడు దీని తర్వాత పాదంలో వస్తుంది లావత్తు, అంటే ద్విత్వాక్షరం ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇది గురువుగా గుర్తించబడుతుంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువుగా గుర్తించబడుతుంది. ఈ విధంగా ఫస్ట్ మనం గణ విభజన చేసుకోవాలి. గణ విభజన గురులఘువులను గుర్తించుకోవాలి. గురులఘువులను గుర్తించిన తరువాత ఇప్పుడు ఏం చేయాలంటే 3 అక్షరాలుగా వీటిని మనం కట్ చేస్తాం అన్నమాట. చూడండి 1 2 3 గణాలుగా వీటిని కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 2 అక్షరాలే మిగులుతాయి. ఈ చివరి కూడా మనం ఈ విధంగా గీస్తాం. ఇప్పుడు గమనించినట్లయితే మనం మన భజస ఎరత హవా అని 3 అక్షర గణాలలో నేర్చుకొని ఉన్నాం. మొదటి గురువు వచ్చినట్లయితే అది భగణం. మొదటి గురువు వస్తే అది భగణం. మధ్యలగు వస్తే అది రగణం. మన భజస ఎరత హవా 3 అక్షర గణాలు. మీరు వాటిని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే వీటిని ఏ విధంగా చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. 3 లఘువులే ఉన్నాయి. ఇది నగణం. మొదటి గురువు ఉంది భగణం, మొదటి గురువు ఉంది భగణం, మధ్య లఘువు ఉంది రగణం, లఘువు గురువు వగణం. ఈ విధంగా మొదటిగా పాదాన్ని తీసుకున్న తర్వాత వీటికి గురులఘువులను గుర్తించాలి. గుర్తించిన తర్వాత 3 అక్షర గణాలుగా విభజించుకోవాలి. విభజించిన తర్వాత వీటి యొక్క గురులఘువులను బట్టి మనం ఇది ఏ గణం అవుతుందో చూడాలి. ఇదిగో చూడండి వృత్త పద్యం. ఇది ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఒక పాదాన్ని మనం ఇక్కడ తీసుకొని పాద సమన్వయం చేస్తున్నాం. ఈ సందర్భంలో ఏ గణాలు వస్తాయని చెప్పబడింది లక్షణాలలో భరణ భబరవ. ఇదిగో మనకి భరణ బబ్రవ అనే గణాలు వచ్చాయి. ప్రతి పాదంలో యతి స్థానం 10వ అక్షరమట. ఇదిగో ఇది యతి అక్షరం, యతి స్థానం 10వ అక్షరం. అక్కడికి చూద్దాం కలుస్తుందో లేదో ఒకసారి గమనించండి. ఈ 1 2 3 9 అక్షరాలు ఇక్కడికి, ఇది ఒకటి 10వ అక్షరం. సేమ్ ఇది ఏ గుణితానికి అంటే ఏ హల్లుగా ఉందో అదే హల్లు ఇక్కడ కలిసింది. అంటే ఇక్కడ యతి మైత్రి చెల్లింది. ఈ అక్షరం యతి మైత్రి చెల్లిందనమాట. ఇది యతి స్థానం 10వ అక్షరం సమన్వయం అయ్యింది. ఈ విధంగా గుర్తించి ఇక్కడ యతి అని రాయాలి మనం పరీక్షలో. యతి తర్వాత రెండో చూసినట్లయితే ప్రాస నియమం ఉంటుంది. ఈ 4 అక్షరాలను మీరు 10వ తరగతి వీర తెలంగాణ పాఠం తీసి ఈ పద్యాన్ని గమనించినట్లయితే ఈ 4 పాదాల్లో కూడా అక్షరం రిపీట్ అవుతూ ఉంటుంది. అదే ప్రాస నియమం. ఇది కూడా ప్రాస నియమం కూడా మనం పుస్తకంలో చూసి
గమనించవచ్చు. ఈ విధంగా మొత్తం సమన్వయం చేసిన తర్వాత 20 అక్షరాలు ఉంటాయి అంటుండే కదా, ఒకసారి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 6 3 18 19 20 అక్షరాలు. మీరు ఒక్కొక్క అక్షరం లెక్కించినప్పుడు ఇక్కడ వీటిని 2 అక్షరాలుగా లెక్కించొద్దు, ఇవి 2 కలిపి ఒకే అక్షరం. అంతకుముందు క్లాసుల్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి పద్యం ఇచ్చి దాని లక్షణాలను రాసి పాదాన్ని సమన్వయం చేయమని ఇచ్చినప్పుడు ఈ విధంగా పాద సమన్వయం జరిగిన తర్వాత చివరిలో మీరు రాయవలసిన విషయం ఏంటంటే యతిమైత్రి ఏ అక్షరాలకు చెల్లింది, ఇది రాసి యతిమైత్రి ఏ అక్షరాలకు ఉంది, నా ఈ అక్షరాలకు ఉంది. ఈ పద్యం ఉత్పలమాల పద్యపాదంగా సమన్వయం చేయబడింది అని మనం ఇక్కడ కింద నిరూపించి చూపిస్తామన్నమాట. మిత్రులారా, వృత్త పద్యాలలో ఉత్పలమాల పద్యంకు ఉన్నటువంటి లక్షణాలను చూసాం, పాద సమన్వయం చూసాం. ఈ విధంగా ఉంటుంది. వీటిల్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం. తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకుందాం. మీకు పాద సమన్వయంలో గురు లఘువులు ఏ విధంగా గుర్తించాలో గత వీడియోలో చూసి ఉన్నారు. అయితే గురు లఘువులకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. గురు లఘువులకి సంబంధించిన విషయంలో నేను చెప్పిన ఒక పాయింట్ని గుర్తు చేస్తాను. సంయుక్త ద్విత్వ అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అని నేను వాటి లక్షణాల్లో చెప్పాను. అంటే ఈ విధంగా, ఇదిగో ద్విత్వాక్షరం, దీనికి ముందున్న అక్షరం గురువు అని, సంయుక్తాక్షరం ఇది, దీనికి ముందున్న అక్షరం కూడా గురువు అని. వీటికి ఒకవేళ దీర్ఘాలు ఉంటే ఇవి గురువులైతాయి, లేని పక్షంలో ఇవి లఘువులైతాయి అని చెప్పడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సంయుక్తాక్షరానికి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు, సంయుక్త ద్విత్వానికి ముందున్న అక్షరాలు గురువులు కాదు కొన్ని సందర్భాలలో. అది ఏ సందర్భం, ఏ పదాల దగ్గర చెప్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం పుస్తకం అనే ఈ పదం చూస్తున్నాం. పుస్తకం అని ఈ పదం చదువుతున్నప్పుడు ఈ అక్షరాన్ని, ఈ పదం మొత్తం మనం ఉచ్చరిస్తున్న సందర్భంలో ఏం జరుగుతుంది అంటే మొదటి అక్షరం మనం చదువుతూ ఈ పదాన్ని అలా కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ వెళుతున్నప్పుడు ఈ ఇస్ అనేది పుస్తకం అనుకుంటూ దీని యొక్క శ్వాస మనం మాట్లాడేటప్పుడు దీని ఉచ్చారణ ఈ ప అనే అక్షరం మీద కూడా పడుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది గురువు అవుతుంది, లేని ఎడల లఘువు అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, విశ్వాసం అంటే విశ్వాసం అని చదువుతున్నప్పుడు వాసం, ఇక్కడ నకారం మన పొల్లుతో కూడి ఉన్న ఇస్ అనేది దీని యొక్క శ్వాస దీని మీద పడుతుంది, వి అనే దాని మీద పడుతుంది. కాబట్టి ఇక్కడ ఇది గురువే అవుతుంది. అలా కాకుండా ఇదిగో ఈ పదాన్ని గమనించండి మిత్రులారా, వాణి శ్వాస అన్నప్పుడు ఈ శ్వాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉచ్చారణ ఎట్టి సందర్భంలో కూడా ఇదిగో దీని మీద పడట్లేదు. వాణి శ్వాస అన్నప్పుడు ఈ ని అనే అక్షరానికి సంబంధించి దీనిని ఉచ్చరిస్తున్న సమయంలో ఈ సాకి సంబంధించిన శ్వాస దీని మీద పడట్లేదు కాబట్టి ఇది లఘువే అవుతుంది, గురువు కాదు. దీనిని చాలా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ విధంగా సంయుక్త ద్విత్వానికి ముందున్నప్పటికీ కూడా ఇవి మన గురువులు కాదు
దానికి కారణం ఏంటంటే ఉచ్చారణ సందర్భంలో వీటికి సంబంధించినటువంటి అంటే ఇక ఇస్ అనేటటువంటి శ్వాస దాని ముందున్న అక్షరం మీద పడడం లేదు కాబట్టి దానికి సంబంధించి అది గురువు కాకుండా లఘువుగానే గుర్తిస్తాం. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, దీనిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలరు. ఇంకో విషయం మనం చూసినట్లయితే సంయుక్త ద్విత్వానికి ముందున్న అక్షరాలు గురువులు అంటున్నాం కదా, మళ్ళీ గురువు కాకుండా లఘువు అవుతాయి. ఏ విధంగానో ఇక్కడ నిరూపించి చూద్దాం. చూడండి, తేల్చి పలకబడే రేఫం ముందున్న అక్షరాలు లఘువులు. తేల్చి పలకబడేవి అంటే తేలికగా పలకబడే పదాలకు ముందున్న రేఫం అంటే ఇక్కడ మనం రావతుతో కూడి ఉన్న వాటిని రేఫం అంటారు. రేఫం ముందున్న అక్షరాలు లఘువులు అవుతాయి. దీనికి కూడా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పరుషాలతో కూడిన రేఫంలకు ముందున్న అక్షరాలు గురువులు. పరుషాలు అని వేటిని అంటారు? కచట తపలను. కాచ టా తా పా వీటిని పరుషాలు అంటారు. కచట తపలు పరుషాలతో కూడిన రేఫాలకు ముందున్న అక్షరాలు కచట తపలను రేఫాలు అంటారు. ఇదిగో ఇక్కడ కా ఉంది, కచట తపతో కూడి ఇదిగో రేఫం ఉంది, ఇదేమో పరుషం. కచట తపలలో కా అనేది పరుషం, రా అనేది రేఫం. కచట తపతో కూడి ఉన్న రేఫానికి ముందున్న అక్షరాలు ఇదిగో ఇవి గురువులైతాయి. కచట తప ఇదిగో టా అనేది కూడా పరుషమే, దీనికి ఇదిగో రేఫం కూడి ఉంది కాబట్టి ఇది గురువే అవుతుంది. ఇది కూడా తా అనేది కూడా రేఫమే కాబట్టి ఇది పరుషమే. తా అనేది కూడా పరుషమే. పరుషం రేఫంతో కూడి ఉంది, దీనికి ముందున్న అక్షరాలు గురువులు అవుతున్నాయి. కానీ ఇక్కడ చూడండి, సరళములతో కూడిన రేఫంకు ముందున్న అక్షరాలు లఘువులు. సరళములు అని వేటినంటారు? గ, జ, డ, ద, బ వీటిని సరళాలు అంటారు. సరళముతో కూడి ఉన్న రేఫం అంటే సరళానికి రేఫం అంటే రావొత్తుగిన వచ్చినట్లయితే వీటికి ముందున్న అక్షరాలు లఘువులు అవుతాయి. ఇవో లఘువులు అవుతాయి, ఇక్కడేం గురువులు అవుతాయి. ఏ విధంగా లఘువులు అవుతాయో చూద్దాం. చూడండి, ఇది ధ అనే అక్షరం సరళం, ఇదిగో రేఫం రావత్తును కలిగి ఉంది, దీనికి ముందున్న అక్షరం అసలైతే ఇది ఏంటి? ద అనే అక్షరానికి రా అనే ఒత్తుంది. ఇది ఒక సంయుక్త అక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు ఏమవ్వాలి? గురువులు అవ్వాలి. కానీ ఇది రేఫంతో కూడి సరళాక్షరంగా ఉంది కాబట్టి ఇది లఘువుగా మనం గుర్తిస్తున్నాం. ఇది లఘువైద్ది. ఇక్కడ కూడా వజ్రము అనే పదం చూసినట్లయితే సరళ అక్షరం రేఫంను కూడి ఇదిగో రావత్తును కలిసి ఉంది కాబట్టి ఇది గురువు కాకుండా లఘువుగా గుర్తించబడుతుంది. ఇక్కడ చూడండి, బ అనేది మనకి సరళాక్షరం. సరళాక్షరం దేంతో కూడి ఉంది? రేఫంతో కూడి ఉంది, అంటే రావత్తును కలిగి ఉంది. దీనికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. మిత్రులారా గమనిస్తున్నారా? అసలైతే సంయుక్త ద్విత్వానికి ముందున్న అక్షరాలు గురువులు. ఇది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు కావాలి. కానీ ఇది లఘువు ఎందుకు అవుతుందంటే సరళం అంటే గజడ దబళ్ళల్లో అక్షరం అయ్యుండి దీనికి రావత్తు కలిగి ఉండడం ద్వారా ఈ యొక్క పదం తేల్చి పలకబడుతుంది. రేఫం కలిగి ఉండడం ద్వారా ఇది లఘువు అవుతుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి మిత్రులారా. ధన్యవాదాలు. తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, గత వీడియోలో మనం ఛందస్సుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకుని ఉన్నాం. ఈరోజు ఛందస్సు పద్యాలలో భాగంగా వృత్త పద్యాలను మనం ఉత్పలమాల పద్యానికి సంబంధించిన పద్య లక్షణాలను తెలుసుకుని పాద సమన్వయం చేసి ఉన్నాం.
ఈ రోజున వృత్త పద్యాల్లో చంపకమాల ఇది 2వ పద్యం. ఈ పద్యం యొక్క లక్షణాలను తెలుసుకుందాం. చంపకమాల పద్యాన్ని సంపంగి పూల దండ అని పిలుస్తారు. ఉత్పలమాల పద్యాన్నేమో నల్ల కలువ పూల దండ అని పిలుస్తారని తెలుసుకొని ఉన్నాం. చంపకమాల పద్యాన్ని సంపంగి పూల దండ అని పిలుస్తారు. దీని లక్షణాలు చూద్దాం. ఇది వృత్త పద్యం. ఛందస్సులో భాగంగా పద్యాలు 3 రకాలని చెప్పడం జరిగింది. వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. వాటిల్లో ఇది వృత్త పద్యం. 2వ లక్షణం చూసినట్లయితే ఇట్లా అంటే చంపకమాల పద్యాలు ఏవైనా ఉన్నాయా అంటే ఆ పద్యంలో తప్పకుండా 4 పాదాలు ఉంటాయి. 3వ లక్షణాన్ని గమనిద్దాం. ఈ పద్య పాదంలో ప్రతి పాదంలో కూడా 4 పద్యాలు ఉంటాయని చెప్తున్నాం. 4 పాదాలు ఉంటాయని చెప్తున్నాం కదా. 4 పాదాల్లో కూడా ప్రతి పాదంలోనూ వరుసగా నజ భజ జజ ర అనే గణాలు వస్తాయి. నజ భజ జజ ర అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలోనూ యతిస్థానం 11వ అక్షరం. చంపకమాల పద్య లక్షణాల్లో యతిస్థానం 11వ అక్షరంగా నిర్ణయించబడింది. ప్రతి పాదంలో కూడా 21 అక్షరాలు ఉంటాయి. తర్వాత లక్షణం గమనిస్తే ఈ పద్యపాదంలో యతిమైత్రి చెల్లుతుంది. యతిమైత్రి అంటే యతి అక్షరానికి నియమించబడిన ఈ స్థానం అక్షరానికి యతిమైత్రి అనేది చెల్లుతుంది. ప్రాస నియమం కూడా ఉంటుంది. ప్రాస నియమం కూడా ఈ పద్యపాదంలో చెల్లుతుంది. ఈ లక్షణాల ద్వారా ఒక పాదాన్ని మనం సమన్వయం చేసి చూద్దాం. మిత్రులారా గమనించండి. ఈ పాదం 10వ తరగతి ఈ పుస్తకంలో నుంచి భిక్ష అనే పాఠ్యభాగంలో నుంచి తీసుకోబడింది. ఇక్కడ అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగా కయో మునివరా అని ఇది కంటిన్యూ కొనసాగుతుందన్నమాట పాదం. అయితే ఈ పాదాన్ని సమన్వయం చేసి చూద్దాం. గురు లఘువులు గుర్తించిన తర్వాత గణాలను విభజన చేద్దాం. ఇది హ్రస్వాక్షరం కాబట్టి లఘువు, హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు. హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులే. హ్రస్వాక్షరం లఘువు. ఇది చూడండి, ఇది హ్రస్వాక్షరం లఘువు. ఇది ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు. ఇదే అక్షరం లఘువు. ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు. దీనికి ఎటువంటి దీర్ఘాలు లేవు కాబట్టి ఇది లఘువు. ఇది హ్రస్వం లఘువు, హ్రస్వం లఘువు. దీర్ఘం ఉంది ఇక్కడ గురువు. హ్రస్వం లఘువు, హ్రస్వం లఘువు. ఇది సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు. ఇదే అక్షరం లఘువు. దీనికి ఎటువంటి దీర్ఘాలు ఒత్తులు పలులు లేవు లఘువు. ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు. ఇదే అక్షరం లఘువు. దీర్ఘం ఉంది గురువు. దీర్ఘం లేదు హ్రస్వం లఘువు. యో మునివరా ఇది దీర్ఘంతో పలకబడుతుంది గురువు. ఈ విధంగా గురు లఘువులను గుర్తించిన తరువాత మనం ఇప్పుడు ఇవి 3 అక్షరాలుగా గణ విభజన చేస్తాం. చూడండి, ఇక్కడ అనవుడు నల్ల నవ్వి ఇక్కడ 3 అక్షరాలు 1 2 3. ఈ విధంగా 3 అక్షరాలను మనం గణ విభజన చేయాలి. గురువు లఘువులను గుర్తించిన తరువాత గణ విభజన చేసాం కదా మిత్రులారా. ఇప్పుడు చూడండి, 3 అక్షర గణాలలో నేను మన, బజస, యరత, హవ అని చెప్పడం జరిగింది. వాటిని ఒక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకున్నట్లయితే 3 లఘువులు ఉన్నట్లయితే అది నగణం. మనలో న అనేటటువంటి గణానికి 3 లఘువులు ఉన్నట్లయితే ఇది నగణం. చూడండి, మన, బజస భగణానికి మొదటి గురువు ఉంటుంది, జగణానికి మధ్య గురువు. ఇదిగో చూడండి, మధ్య గురువు ఉంది. ఇది జగణం. ఇక్కడ గమనించినట్లయితే మొదటి గురువు ఉంది, ఇది భగణం. మధ్య గురువు ఉంది, ఇది జగణం. మధ్య గురువు ఉంది, జగణం. మధ్య గురువు జగణం. మధ్య లఘు ఉంది, ఇది రగణం.
నజ బజ జజ ర, నజ బజ జజర. ఇదిగో చూడండి, ఈ యొక్క పాదంలో నజబజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. మనం ఈ పాదానికి గురువుల గుర్తించి గణ విభజన చేసి చూసినట్లయితే 3 అక్షర గణాలు నజబజ జజర అనే ఈ గణాలతో ఈ పాదం సమన్వయమయ్యింది, చంపకమాల లక్షణం చెల్లింది. తర్వాత ఏముంది, 11వ అక్షరం యతిస్థానం. 11వ అక్షరం ఇదిగో ఇక్కడ ఇవ్వబడినటువంటి మొట్టమొదటి ఈ పాదంలో ఉన్న మొదటి అక్షరాన్ని యతి అంటారని మనం తెలుసుకొని ఉన్నాం. ఇక్కడ నుంచి 11వ అక్షరం యతి మైత్రి చెల్లుతుందట. 11వ అక్షరం అంటే 1 2 3 3 3 9 10 11. ఇదిగో ఇక్కడ లా అనే అక్షరం ఉంది, లా అనే అక్షరం ఉంది. ఇక్కడ దీన్ని విడదీసినట్టయితే ఇల్ ప్లస్ ఆ ఉంది. ఈ ఆ ఈ రెండు కూడా ఒకే జాతికి చెందినటువంటి అక్షరాలు కాబట్టి యతి మైత్రి చెల్లింది. స్వరాలు కూడా కలవచ్చు అని చెప్పడం జరిగింది నేను. ఇక్కడ మనం యతి మైత్రి అక్షరాలు ఏంటంటే ఆ మరియు నా, నా ఆ అనేది ఇక్కడ స్వరం కలుస్తుంది కాబట్టి యతి మైత్రి చెల్లింది. మనం ఈ విధంగా గుర్తించిన తరువాత ఇది యతి అక్షరంగా గుర్తించాం కదా, ఈ రెండో అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. దీనిని కూడా గుర్తించి చూపించాలి. ప్రాసాక్షరం ఈ రెండో పాదం, మూడో పాదం, 4వ పాదాలలో కూడా ఇదిగో ఇక్కడ నా ఉంది కదా, నీ అనే అక్షరాలు 3 పాదాలలో రావడం జరుగుతుంది. అంటే ప్రాస నియమం ఇక్కడ చెల్లింది అని చెప్పబడుతుంది. ఈ విధంగా మనం చంపకమాల లక్షణాలను తెలుసుకున్నాం. ఆ లక్షణాల ద్వారా ఒక పాదాన్ని సమన్వయం చేసి చూసాం. మిత్రులారా, ఇంకో విషయం ఏముంది, ఈ ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉంటాయట. ఉన్నాయో లేదో గమనిద్దాం. ఇగో ఇవి 3 అక్షర గణాలు. ఒక్కొక్క గణంలో 3 అక్షరాలు ఉంటాయి కదా, గణాలను లెక్కిస్తే సరిపోతుంది. 1 2 3 4 5 6 7 7 3 21 అక్షరాలు ఉన్నాయి. 21 అక్షరాలు ఉన్నాయి. ఇది చెల్లింది. 11వ అక్షరానికి యతి మైత్రి చెల్లింది. నజబజ జజర అనే గణాలు వచ్చాయి. తర్వాత యతి మైత్రి చెల్లింది. ప్రాస నియమం కూడా 10వ తరగతి భిక్షపాఠం ఓపెన్ చేసి చూడండి. ఆనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివరా అని ఈ పాదం కంటిన్యూ అవుతుందన్నమాట. ప్రాస నియమం కూడా చెల్లింది. మిత్రులారా, ఈ చంపకమాల పద్య లక్షణాలకి సంబంధించిన విషయం ఇది. పాద సమన్వయం ఎలా చేయాలి, దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. తెలుగు తేజస్సు వీక్షించే ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం ఛందస్సులో భాగంగా పద్యాలు, వృత్త పద్యం చెప్పుకుంటూ ఉన్నాం. వాటిల్లో 3వ పద్యం ఈరోజు మనం తెలుసుకున్నాం. అది శార్దూలం. ఈ పద్యం యొక్క లక్షణాలు, దీన్ని ఏమంటారంటే పెద్ద పులి అనే అర్థంతో పిలుస్తారనమాట. శార్దూల పద్యానికి ఉన్న మరొక పిలుపు అంటే అర్థం ఏంటంటే పెద్ద పులి అని అర్థం. అయితే ఈ పద్యం యొక్క లక్షణాలు గమనించినట్లయితే ఇది వృత్త పద్యం. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మసజస తతగా అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 4 పాదాలు ఉంటాయి కదా, 4 పాదాలలో ప్రతి పాదంలో కూడా మసజస తతగా అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలోనూ యతి స్థానం 13వ అక్షరంగా నిర్ణయించబడింది. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి చెల్లుతుంది. అంటే యతి అక్షరానికి, ఈ నియమిత స్థాన అక్షరానికి యతి మైత్రి అనేది చెల్లుతుంది. ప్రాస నియమం కలదు. ప్రాస అక్షరం 4 పాదాల్లో కూడా ఒకే గుణింతానికి చెందిన అక్షరం ఉంటుంది. ఇవి శార్దూల పద్యం యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు పద్యపాదంలో సమన్వయం చేసి ఉదాహరణను చూద్దాం. చూడండి.
కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరి మూటగట్టుకొని అని పద్యం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ పద్యం 10వ తరగతి మొదటి పాఠ్యభాగం దానశీలము అనే పాఠ్యభాగంలో ఉన్న పద్యం. ఈ పద్యాన్ని మనం గురులగులు గుర్తిద్దాం. జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. ఇగో దీర్ఘం ఉన్న అక్షరం ఇది కాబట్టి గురువు. ఇక్కడ కూడా కారే అంటున్నప్పుడు దీర్ఘం ఉన్నది. దీర్ఘం ఉన్న అక్షరాలు గురువులు. ఇవో దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరం, ఇవి లఘువు. దీర్ఘం ఉంది ప్లస్ దీనికి ముందు సంయుక్తాక్షరానికి ముందు ఉంది ఇది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇదే అక్షరం లఘువు. హల్లుతో అంటే పొల్లు హల్లులతో కూడి ఉన్న అక్షరాలు గురువులు. ఇవి రెండూ కలిపి ఒక్క అక్షరంగానే భావించాలి. తర్వాత హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వం లఘువు, హ్రస్వం లఘువు. ఇది వే అంటున్నాం, దీనికి దీర్ఘం వస్తుంది గురువు. ఇది గురువు అవుతుంది ఎందుకంటే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం. ఇదే అక్షరం కూడా గురువు అవుతుంది. గర్వోన్నతి అంటున్నప్పుడు ఇక్కడ దీర్ఘం వస్తుంది. ఇది లఘువు. సున్నాతో కూడి ఉన్న అక్షరం గురువు, సున్నాతో కూడి ఉన్న అక్షరం గురువు. హ్రస్వం లఘువు, ఇది దీర్ఘంతో రే అని పలుకుతుంది కాబట్టి గురువు. ఈ విధంగా గురువు లఘువులను గుర్తించుకోవాలి మిత్రులారా. ముందుగా ఇచ్చిన పాదంలో గురువు లఘువులను గుర్తించి తర్వాత వీటిని మూడు అక్షరాలుగా 3 అక్షర గణాలుగా గణ విభజన చేయాలి. ఏ విధంగా అంటే 3 అక్షరాలను మాత్రమే తీసుకుంటూ గణ విభజన ఈ విధంగా చేస్తాం అన్నమాట. గణ విభజన 3 అక్షరాలు, 3 అక్షరాలను గణ విభజన చేయాలి. ఈ విధంగా 3 అక్షరాలు గణ విభజన చేసిన తర్వాత గమనించినట్లయితే మనం లక్షణాలను ఒకసారి చూద్దాం. ఇది వృత్త పద్యం, 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా మనకి ఏ ఏ గణాలు రావాలో అవి వస్తున్నాయో లేదో చూద్దాం. నేను 3 అక్షర గణాలు చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది మన, భజస, యరత, హవ. వాటిని గుర్తు చేసుకున్నట్లయితే 3 గురువులు వస్తే మన, నగణంలో 3 లఘువులే. అదే మగణంలో అయితే 3 గురువులు వస్తాయి కాబట్టి ఇది మగణం. ఇక్కడ గమనించినట్లయితే అంత్య గురువు ఉంది. భగణానికి మొదటి గురువు, జగణానికి మధ్య గురువు, సగణానికి అంత్య గురువు. సగణం మధ్య గురువు ఉంది. ఇక్కడ మధ్య గురువు ఉంది కాబట్టి ఇది జగణం. అంత్య గురువు ఉంది సగణం. ఇక్కడ గమనించినట్లయితే అంత్య లఘు ఉంది. భగణానికి మొదటి గురువు, జగణానికి మధ్య గురువు, సగణానికి అంత్య గురువు. యగణానికి మొదటి గురువు, యగణానికి మొదటి లఘువు, రగణానికి మధ్య లఘువు, తగణానికి అంత్య లఘువు. అంత్య లఘువు వచ్చింది కాబట్టి ఇది తగణం. అంత్య లఘువు వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది తగణం. గురువుని ఇది ఏకాక్షర గణం అనమాట. గురువుని సాధారణంగా గ అనే అక్షరంతో సూచిస్తాం. ఇదిగో ఈ గణాలు సమన్వయం అయ్యాయో లేదో చూడండి. 3 గురువులు వచ్చాయి మగణం, అంత్య గురువు వచ్చింది సగణం, మధ్య గురువు వచ్చింది జగణం, అంత్య గురువు వచ్చింది సగణం, అంత్య లఘువు తగణం, అంత్య లఘువు తగణం. సాధారణంగా గురువుని గ అనే అక్షరంతో సూచిస్తాం. మస జస తతగ, మస జస తతగ అనే గణాలు సమన్వయం అయ్యాయి. తర్వాత పాయింట్ చూసినట్లయితే యతిస్థానం 10వ అక్షరం. యతిస్థానం 10వ అక్షరం గమనించండి మిత్రులారా. ఇదిగో ఇది యతి అక్షరం. యతి అక్షరం దీనికి యతి అని రాసి చూపించాలి మనం. ఇది 13వ అక్షరం అట. చూడండి 3 6 3 9 10 11 12 13. ఇదిగో ఇది యతి స్థానం, విరామ స్థానం అట. గమనించినట్లయితే క అనే అక్షరంలో క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. ఇక్కడ అక్షరం ఉంది, గా ఉంది. గా అనేది గ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు గా. రెండిట్లో పలకబడుతున్న స్వరం కలుస్తుంది కాబట్టి యతి చెల్లింది, యతి మైత్రి చెల్లింది అని
చెప్పవచ్చు. తర్వాత గమనించినట్లయితే ప్రతి పాదంలోనూ 19 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి చెల్లింది 19 అక్షరాలు ఉన్నాయో లేదో చూద్దాం. ప్రతి గణానికి 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి వీటిని లెక్కిద్దాం. 1 2 3 4 5 6 6 3 18. ఇక్కడ ఒక అక్షరం 19 అక్షరాలు. 19 అక్షరాలు ఉన్నాయి. 13వ అక్షరానికి యతి స్థానం యతిమైత్రి చెల్లింది. మసజసతగా అనే గణాలు వచ్చాయి. మనం ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ప్రాస నియమం చెల్లుతుంది, ప్రాస నియమం కలదు. ప్రాస అని పద్య పాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు అని ఇంతకు ముందే మనం తెలుసుకొని ఉన్నాం. ఇది ప్రాస అక్షరం. ఇదే అక్షరం ఈ రా అనే గుణింతానికి చెందిన అక్షరాలే ఈ 3 పాదాలలో కూడా రావడం జరుగుతుంది. ఈ నియమాన్నే ప్రాస నియమం అని చెప్తారు. ఈ విధంగా శార్దూలం యొక్క పద్య లక్షణాలు ఉన్నాయి. వాటి లక్షణాలను తెలుసుకున్నాం. ఒక పాదాన్ని సమన్వయం చేసి చూసాం. పాదం సమన్వయం జరిగింది. ఈ విధంగా మనం గుర్తించిన తర్వాత క్రింద మనం ఇది శార్దూల పద్య లక్షణాలను కలిగి ఉన్న పద్యపాదం కాబట్టి ఇది శార్దూల పద్యం సమన్వయం అయ్యింది. యతి అక్షరాలను గుర్తించి యతి అక్షరాలు ఏమున్నాయంటే కా మరియు గా ఉన్నాయి. ప్రాస ఏముంది అంటే రే అనే అక్షరం ప్రాస అక్షరం అని ఈ విధంగా మనం గుర్తించి సూచిస్తాం మిత్రులారా. ఇది శార్దూల పద్యానికి సంబంధించినటువంటి సమాచారం. మీకు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. వీక్షించు ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం ఛందస్సులో భాగంగా పద్యాలు రకాలు, వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలలో వృత్త పద్యాలు గురించి చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో గత వీడియోలో శార్దూలం పద్యం వరకు చెప్పుకున్నాం. ఈరోజు మనం 4వ పద్యమైన మత్తేభం పద్యం యొక్క లక్షణాలు, పాద సమన్వయం ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఈ మత్తేభం అనే పద్యాన్నే మదించిన ఏనుగు అని కూడా పిలుస్తూ ఉంటారు. మత్తేభం యొక్క పద్య లక్షణాలు చూస్తే ఇది వృత్త పద్యం. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పద్యంలో సబరణమయవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో యతి స్థానం 14వ అక్షరం. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం కలదు. ఈ లక్షణాలన్నీ సమన్వయం అవుతున్నాయో లేదో ఒక పద్య పాదాన్ని ఉదాహరణగా తీసుకుని దీనిని సమన్వయం చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ తీసుకోబడిన ఈ యొక్క పద్యపాదం 10వ తరగతి పాఠ్యపుస్తకంలో శతక మధురిమ అనే పాఠ్యభాగం నుంచి తీసుకోవడం జరిగింది. భవధియార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, 2వ పుష్పంబు దయాగుణం. పద్యం కొనసాగుతూ ఉంది. ఈ విధంగా మొదటి పాదం అన్నమాట ఇది. దీనిని సమన్వయం చేసి చూద్దాం మిత్రులారా. ఈ విధంగా ఉదాహరణగా తీసుకున్న ఈ పాదాన్ని మొదటిగా గురువు లఘువులను గుర్తించాలి. గురువు లఘువులు గుర్తిద్దాం. ఇదిగో ఇది ఎటువంటి దీర్ఘాలు కానీ, సున్నా కానీ, పొల్లు హల్లులు కానీ, ఐత్వం ఔత్వం కానీ ఏమీ లేకుండా హ్రస్వ అక్షరం కాబట్టి ఇది లఘువు అవుతుంది. ఇది కూడా హ్రస్వాక్షరమే, లఘువు. దీర్ఘముంది భవధియార్చన అంటున్నాడు కాబట్టి దీర్ఘముంది కాబట్టి గురువు. ఇక్కడ కూడా దీర్ఘముంది, దానితో పాటు సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువు. ఇది ఎటువంటి దీర్ఘాలు లేవు, ఇదే అక్షరం లఘువు. ఎటువంటి దీర్ఘాలు, ఒత్తులు, పొల్లులు ఏమీ లేవు కాబట్టి ఇది గురువు. దీర్ఘించి చదువుతున్నాం, లఘువు. ఇది గురువు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందున్నది, దానితో పాటు దీర్ఘంతో చో అని చదువుతున్నాం కాబట్టి గురువు. ఇదే అక్షరం లఘువు. హ్రస్వం లఘువు. ఇది సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువు. సున్నాతో కూడి ఉన్న అక్షరం కాబట్టి గురువు.
ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువు. ఇదే అక్షరం లఘువు. ఇక్కడ గమనించినట్లయితే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు, సున్నాతో కూడి ఉన్న అక్షరం గురువు. దీనికి ఎటువంటి లేవు కాబట్టి లఘువు. ఇది సున్నాతో కూడి ఉన్న అక్షరం కాబట్టి గురువు. ఈ విధంగా ముందుగా మనం సంయుక్త ద్విత్వాక్షరాలకు అక్షరాలను గమనిస్తూ గురువు లఘువులను గుర్తించుకోవాలి. గురువు లఘువులను గుర్తించిన తర్వాత మూడక్షర గణాలుగా విడదీయాలి. వీటిని మూడు అక్షర గణాలుగా విడదీసినట్లయితే ఈ విధంగా మూడక్షర గణాలను తీసుకుందాం మిత్రులారా. మూడక్షర గణాలను తీసుకున్న తర్వాత మనకి ఈ పాదం ఏం రూల్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, మూడక్షర గణాలుగా విభజించుకుందాం. అయితే మూడక్షర గణాలలో చెప్పిన విషయం ఏంటంటే మన, బజస, యరత, హవ. మన, బజస, యరతాల్లో మా అనే అక్షరం 3 గురువులే, నా అనే అక్షరం 3 లఘువులే. మొదటి గురువు వస్తే భగణం, మధ్య గురువు జగణం, అంత్య గురువు వచ్చింది ఇక్కడ, ఇది సగణం. అంత్య గురువు వచ్చింది కాబట్టి సగణం. మొదటి గురువు వచ్చింది కాబట్టి ఇది భగణం. మొదటి గురువు వస్తే భగణం. మొదటిది సగణం వచ్చింది, రెండవది భగణం. గమనించండి. మధ్య లఘువు వచ్చింది, ఇది రగణం. 3 లఘువులే ఉన్నాయి, నగణం. ఇక్కడ 3 లఘువులే ఉన్నాయి, గురువులు ఉన్నాయి, ఇది మగణం. ఇక్కడ మొదటి గురువు ఉంది, మొదటి లఘువు ఉంది, యగణం. లఘువు గురువు వస్తే వగణం. గమనించండి. స, భ, ర, న, మ, య, వ. ఇది వృత్తపద్యం. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ సబరణమయవ అనే గణాలు వస్తాయి. పాద సమన్వయంలో గురు లఘువులు గుర్తించి 3 అక్షర గణాలను విడదీసి వీటి గణాలను గుర్తించినప్పుడు సబరణమయవ అనే గణాలతో ఈ పాదం ఈ విధంగా సమన్వయమైంది. తర్వాత పాయింట్ ఏంటంటే 14వ అక్షరం యతిస్థానమట. ఇదిగో ఈ అక్షరాన్ని, పాదంలో ఇవ్వబడిన మొదటి ఈ అక్షరాన్ని యతి అంటారని మనం తెలుసుకొని ఉన్నాం. ఈ అక్షరానికి ఇక్కడ నుంచి నియమిత స్థానం 14వ అక్షరం అని తెలియజేస్తున్నారు. 14వ అక్షరం లెక్కించినట్లయితే 3 అక్షరాలు 6, 9, 12, 13, 14. ఇదిగో ఇది 14వ అక్షరం. ఈ అక్షరం వరకు యతి స్థానం అంటే యతి మైత్రి చెల్లుతుందట. గమనించినట్లయితే భ అనే అక్షరంలో ఉన్నటువంటి హచ్ ఏంటంటే ఆ అనేది ఉంది. ఇక్కడ అంటే షా అక్షరం తీసుకున్నట్లయితే, అనే అక్షరం తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి అచ్చు కూడా అని ఈ విధంగా స్వరాలు కలుస్తున్నాయి కాబట్టి ఇది యతి మైత్రి చెల్లింది అని గుర్తించవచ్చు. ఈ యతి అక్షరాలు ఏమేమి ఉన్నాయంటే యతి స్థానం, యతి అక్షరాలు భ మరియు ష్ప అనేవి యతి అక్షరాలుగా మనం గుర్తించవలెను. తర్వాత చూసినట్లయితే 2వ అక్షరాన్ని ప్రాస అక్షరం అంటారు. 2వ అక్షరాన్ని ప్రాస అక్షరం అంటారు. ఈ 10వ తరగతి పుస్తకం మనం తీసి చూసినట్లయితే శతక మధురిమ అనే పాఠ్యభాగంలో ఈ 4 అక్షరాలు కూడా వ అనే గణానికి చెందినవే ఉంటాయి. 4 పాదాలలో కూడా. ఈ విధంగా మనం గమనించినట్లయితే మత్తేవం పద్య లక్షణాలను గమనించాం. వాటి లక్షణాలను ఇక్కడ సమన్వయం చేసి చూపించాం. గురువు లఘువులను గుర్తించాం. తర్వాత ఏ 3 అక్షరాలుగా విభజించినప్పుడు సబరణమయవ అనే గణాలు వచ్చాయి. యతి స్థానం 14వ అక్షరం యతి మైత్రి చెల్లింది. ప్రాస నియమం ఉంది. 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయట. ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్కిద్దాం. ఒక్కొక్క గణంలో 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి గణాలను లెక్కిస్తే అక్షరాల సంఖ్య తేలుతుంది. 1, 2, 3, 4, 5, 6, 3, 18, 19, 20 అక్షరాలు ఈ పాదంలో ఉన్నాయి. కాబట్టి ఇది మత్తేవ పద్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ పద్యం మత్తేవ పద్యం అని మనం గుర్తించవచ్చు. మిత్రులారా, వృత్త పద్యాలకు సంబంధించి ఈ 4 పద్యాలు మనకి 10వ తరగతి, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, డిగ్రీ వాళ్ళకి ఇంకొన్ని ఉంటాయి. వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా అత్యంత ఇంపార్టెంట్గా వీటిని చెప్పుకోవచ్చు. వీటిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం ఛందస్సులో భాగంగా పద్యాలు రకాలు, వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు, వాటిల్లో వృత్త పద్యాల గురించి తెలుసుకుని ఉన్నాం. కొన్ని పద్యాల యొక్క లక్షణాలు, వాటి యొక్క పాద సమన్వయం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు ఈ వీడియో మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్గా విన్నట్లయితే 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి 1 మార్క్ బిట్లు ఉండకపోవచ్చు, కానీ ఇంటర్మీడియట్ 10th వాళ్ళకి